ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఓకే, వెల్కమ్ టు తెలుగు బైట్స్. ఎపిసోడ్ నెంబర్ ఎంతో కూడా గుర్తులేదు. హలో అరవింద్. హలో ధ్రువ్. యా, మనం 1 year తర్వాతనో 2 years తర్వాతనో 3 years తర్వాతనో ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాము. బట్ టు క్విక్లీ సమ్మరైజ్, ఈ ఇయర్ 2026 తెలుగు బైట్స్ ఇంకా బతికే ఉంది. బట్ మనం అన్ని మూవీస్కి పాడ్కాస్ట్లు చేయం కదా. మనకి బాగా ఏదో విధంగా నచ్చితేనో ఆర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే చేస్తాము. సో ఫైనలీ ఈ ఇయర్ నాకైతే రావ్ బహదూర్ బాగా ఇంట్రెస్టింగ్గా, బాగా ఎంగేజింగ్గా అనిపించింది. అండ్ ఇది మన వెంకటేష్ మహా ఫిల్మ్ కాబట్టి ఎపిసోడ్ చేయాలని అనుకున్నాం. అండ్ వీఆర్ హియర్. యా, ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తుంటే నా కంట్రోల్ లేకుండా నా చెయ్యి ఇలా వస్తుంది ధ్రువ్. ఇలా అనిలా. యా, వెనక రావ్ బహదూర్ థీమ్తో. ఇది ఇది రాజసం. ఇది మన తెలుగు బైట్స్ రక్తంలోనే ఉంది కాబట్టి అలా వచ్చేస్తుంది. అది లాస్ట్ టైం చేసినప్పుడు మనకి వెంకటేష్ మహా గారే వచ్చారు కాబట్టి మన ఎపిసోడ్లోకి. యా యా బట్ మనం 2014లో తెలుగు బైట్ స్టార్ట్ చేసి ఐ థింక్ మన 55th ఎపిసోడ్ కింద 2019లో కేర్ ఆఫ్ కంచర్పాలెం రివ్యూ చేసాము. అది 2018లో రిలీజ్ అయితే మనం 2019లో చేసాము. అండ్ టర్న్స్ అవుట్ మహా గారు యాక్చువల్లీ ఆ ఎపిసోడ్ విని అండ్ దెన్ మనం 2020 కోవిడ్ టైంలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య కూడా రివ్యూ చేసాము. చేసినప్పుడు ఆ ఎపిసోడ్ కూడా విని మనం ఆ ఎపిసోడ్లో వి లెఫ్ట్ లైక్ నోట్ సేయింగ్ ఇది వీ హ్యావ్ లాట్ మోర్ క్వశ్చన్స్ ఈ 2 ఫిల్మ్స్ మీద. మీరు వచ్చి మా పాడ్కాస్ట్లో చేరండి అంటే మహా యాక్చువల్లీ రీచ్డ్ అవుట్ టు అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఒక డిఎం చేసి మనతో ఒక ఇంటర్వ్యూ కమ్ డిస్కషన్ అబౌట్ దోస్ 2 ఫిల్మ్స్ రికార్డ్ చేశారు. సో దట్ వాజ్ కూల్. అది 6 years ago యాక్చువల్లీ. ఆ తర్వాత యా, కోవిడ్ తర్వాత అసలు ఇయర్స్ తెలియట్లేదు. యా, నాకు గుర్తుంది మనం అడిగింది 20 నిమిషాలు అయితే మహా లైక్ 3.5 hours ఎంత చేశారు. యా, చాలా డీటెయిల్డ్గా మూవీస్ గురించి రికార్డ్ చేసి సో ఆ మూవీ రికార్డ్ చేసాము. తర్వాత 6 years గడిచిపోయింది. మహా అప్పట్లో హీ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సుమతి. దాని గురించి యాక్చువల్లీ మనకి పాడ్కాస్ట్లో కూడా చెప్పారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఆ మూవీ షెల్వ్ అయింది ఆర్ లైక్ ఇట్ ఇస్ పుట్ ఆన్ హోల్డ్. అండ్ ఆ తర్వాత 2021లో మహా ఇంకొక ఫిల్మ్ అనౌన్స్ చేసి దాన్ని క్రౌడ్ ఫండ్ చేసి దానికి పోస్టర్ అండ్ దెన్ థిమాటిక్ స్టఫ్ అంతా రిలీజ్ చేశారు. తర్వాత ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్ అండ్ దెన్ దెర్ వాజ్ లైక్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇది మహా ఇంతలో హీ వెంచర్డ్ ఇన్ టు యాక్టింగ్ రోల్స్. కొన్ని హీ టుక్ సమ్ యాక్టింగ్ అసైన్మెంట్స్ అండ్ అంటే సుందరానికిలో జోసెఫ్ అమేజింగ్ రోల్ చేశాడు అసలు. అంటే వెరీ ఒక సేడిస్టిక్ బట్ ఆల్సో గుడ్ నేచర్డ్ సేడిస్ట్. అంటే ఒక డిఫరెంట్ రోల్. అది చాలా హిలేరియస్ బట్ ఆల్సో వెరీ అనాయింగ్ రోల్ అనమాట. అది చేసి మోడర్న్ లాస్ట్ టేల్స్, యాంగ్రీ టేల్స్ అని ఒకటి చేశారు అమెజాన్ ప్రైమ్. ఇవన్నీ చేసి ఫైనలీ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అంటే August 2025 టైంకి రావ్ బహదూర్ టీజర్ వచ్చింది. మన ఎస్ఎస్ రాజమౌళి అనౌన్స్ చేసి పోస్ట్ చేసి. సో దెన్ వి వర్ లైక్ క్యూరియస్ అసలు ఏంటి మూవీ. చాలా ఇట్ వాస్ సెట్ ఇన్ ద పాస్ట్ ఆర్ లైక్ ఒక అరిస్టోక్రాటిక్ ఇది 60s 70s ఉంది. ఆ కలర్స్ అవన్నీ చాలా మిడ్ సెంచురీ ఇలా బ్రైట్ ఏమంటారు సాచురేటెడ్ పేస్టల్ కలర్స్ ఇలా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అని అనుకున్నాం. అండ్ దెన్ అన్ ఇయర్ లేటర్ మూవీ రిలీజ్ అయింది అగైన్ విత్ సత్యదేవ్ ఆఫ్టర్ ఉమామహేశ్వర. అండ్ టీజర్ చూసినా కూడా చాలా ఇంట్రీగింగ్ గా ఉండింది కానీ ఐ కుడెంట్ క్వైట్ ప్లేస్ అసలు ఏంటి సినిమా, వాట్ ఈస్ దిస్ అబౌట్ అని. బట్ బికాస్ వెంకటేష్ మహా సినిమా కాబట్టి, బికాస్ హీఈస్ సచ్ ఎ బ్రిలియంట్ గై, నేను అయితే Day 1 వెళ్ళి చూశాను అండ్ నువ్వు Day 3 or Day 4 చూసిన తర్వాత హియర్ వి ఆర్. అండ్ ఒక అనదర్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ వాజ్ మనం తెలుగు బైట్స్ ఇప్పటికీ ఎన్ని ఎపిసోడ్స్ చేసామో కూడా గుర్తు రావట్లేదు, 80 or 90. బట్ వరల్డ్ హెస్ చేంజ్డ్ కదా అప్పటి నుండి ఇప్పటికి. 2018 నుండి మనం ఆడియో పాడ్కాస్ట్, 2014 నుండి ఆడియో పాడ్కాస్ట్ చేస్తున్నాము. బట్
అందరూ ఇప్పుడు యూట్యూబ్‌లోనే థింగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో, వి ఫిగర్డ్ సరే ఇది వీడియో పాడ్‌కాస్ట్‌గా చేస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియో పాడ్‌కాస్ట్ అనేది చాలా బూత్ విషయం అయిపోయింది ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని 2 మైక్‌లేసుకొని ర్యాండమ్‌గా పాడ్‌కాస్ట్ అంటున్నారు. బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ మనం ఒక జెన్యూన్ పాడ్‌కాస్ట్. సో, దీన్ని వీడియో రూపంలో ఎలా చేస్తే బావుంటుందని వి హావ్ ఎ కపుల్ ఆఫ్ ఐడియాస్ మేము ప్రెజెంట్ చేస్తాం పాడ్‌కాస్ట్ మధ్యలో. బట్ యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ అరవింద్ ఎనీ అదర్ థాట్స్ బిఫోర్ వి కిక్ ఆఫ్? వీడియో రూపంలో చేసినా కూడా మన ఫండమెంటల్ మన ఓన్ స్క్రీన్ ప్లే, మన స్టాండర్డ్ టెంప్లేట్, మన ఆడియన్స్ నువ్వు చెప్పినప్పుడు నేను మొన్న మన హిస్టరీ, స్లాక్ హిస్టరీ ట్విట్టర్లో వెళ్ళి చూసుకుంటున్నాను అనమాట. ఉమామహేశ్వర కృపస్ చేసినప్పుడు ఎంతమందో కొట్టేవారు కదా. ఓకే, మళ్ళీ చేయాలని ఒక ఎంతో వచ్చింది. నీకు ఇంకోటి గుర్తుంటే మనం ఆదిత్య 369 కూడా చేసాము. ఎస్. చేసి అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనో ఆల్మోస్ట్ రిలీజ్ లో ఉంది. మధ్యలో ఏంటంటే ట్విస్ట్, సంగీతం గారు సినిమా చేస్తారు మధ్యలో. సంగీతం గారు 40 ఇయర్స్ వెయిట్ చేసి సంగీతం సినిమా చేశారు. అది యాక్చువల్లీ నిన్నే చూసా. చాలా బాగుంది ఆ సినిమా. బట్ ఆయన అంత టైం తీసి మనం మాత్రం ఆదిత్య 369 యాక్చువల్లీ అంతా పోస్ట్ ప్రొడక్షన్ ఎడిట్ కూడా చేశాను. జస్ట్ అప్లోడ్ చేయడానికి ఇంకొంచెం థింగ్స్ ఎడిట్ చేయడానికి టైం లేక. బట్ విల్ గెట్ దేర్. సో ఇప్పుడు రావు బహదూర్ విషయానికి వస్తే, నేను టీజర్ చూసినప్పుడు కూడా ఏంటి సినిమా, ఇదొక మిస్టరీనా, థ్రిల్లరా, ఒకలాంటి క్లోజ్ సైకలాజికల్ మూవీనా అనే థాట్స్ తిరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ టీజర్ లో రివీల్ చేస్తారులే, నెక్స్ట్ దానిలో రివీల్ చేస్తారులే, ఏదైనా సాంగ్ వస్తుందిలే, ఇంటర్వ్యూ వస్తుందిలే అంటే ఏమి అసలు చాలా కేర్ఫుల్ గా ఏమీ రివీల్ లేదనమాట. ఈవెన్ మూవీ స్టార్ట్ అయ్యాక కూడా ఈవెన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఈ సినిమా జానర్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ అన్నది కనిపెట్టడానికి కూడా చాలా టైం పట్టింది. దానికంటే ముందు నీకు మహేష్ బాబుది ఒక టీజర్ వచ్చిందనమాట. మహేష్ బాబుది. అందులో నాకు ఒక హైలైట్ విషయం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్రభాస్ ఇన్ అండ్ యాస్ సలార్ అంటారు కదా, దీంట్లో సత్యదేవ్ ఇన్ రావు బహదూర్ అంటారు. నోట్ చేస్తాను, యాస్ అనడు. నేను అనుకున్నాను ఇదేంటి, సత్యదేవ్ టైటిల్ క్యారెక్టర్ కదా రావు బహదూర్, సత్యదేవ్ ఇన్ అండ్ యాస్ అనాలి కదా అన్నీ. అక్కడే ఒక మంచి ఇంట్రిగ్యూయింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. అది ఎందుకు, దాని అనాలిసిస్ ఏంటన్నది ఈ పాడ్కాస్ట్ లో మీకు తెలుసు. నేను సో నువ్వు జాన్రా ఏంటనేది ట్రైలర్ చూసి టీజర్ చూసి పసిగట్టలేదు ఆర్ ఫిగర్ అవుట్ చేయలేదు అని అంటే, నేను ఐ టేక్ ఇట్ వన్ స్టెప్ ఫర్దర్. నాకు సినిమా చూసాక కూడా ఇట్ టుక్ అ లాంగ్ టైం. అసలు నాకు దీన్ని ఏ జాన్రా కింద పెట్టాలి, ఏ బకెట్లో పెట్టాలి, అసలు ఇది ఎలాంటి ఫిల్మ్, ఇది గుడ్ ఫిల్మా, మీడియాకర్ ఫిల్మా, లైక్ వాకీ ఫిల్మా, లేకపోతే మాస్టర్ పీసా, అసలు దీన్ని ఎలా పార్స్ చేయాలి ఆర్ క్రిటిక్ చేయాలనే దానికి కూడా నాకు ఒక 2 days పట్టింది అనమాట. అంత క్రేజీ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది ఒక రకంగా చెప్పాలంటే. అవును, ఈవెన్ రివ్యూ కూడా మనము ఎలా రివ్యూ చేద్దాము అని ఆలోచిస్తుంటేనే మనకి ఒక క్లారిటీ లేదనమాట. అంటే ఇన్ ఏ పాజిటివ్ వే, అంత ఒరిజినాలిటీ ఉంది. దట్ ఈస్ వెరీ కమెండబుల్. అవును, ఇది స్టాండర్డ్గా ఒక 3 act స్ట్రక్చర్ మేబీ కొంతవరకు ఉందేమో కానీ అలా లేదు. దీంట్లో కాన్ఫ్లిక్ట్, ఒక యాక్చువల్ విలన్ లేడు దీంట్లో. హీరోనే విలనే హీరో, ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఆర్ ద సేమ్. సగం సినిమా వాడి మైండ్లోనే జరుగుతుంది. తీరా చూస్తే అక్కడ విషయం ఏమీ ఉండదు. బట్ దెన్ హీ గోస్ త్రూ హెల్, లివింగ్ హెల్, అండ్ హీ పుట్స్ ఎవ్రీబడి ఎల్స్ త్రూ హెల్, అండ్ చాలా జరుగుతుంది. సో యాక్చువల్లీ జాన్రా విషయానికి వచ్చేస్తే, ద వే Maha and Satyadev and while team they marketed the film is idi oka film with magical realism and dark comedy and psychological drama ila chepparu. I think all of those are true. Nakaithe personally magical realism అనే ఆస్పెక్ట్ ఉంది కానీ ఇట్ డింట్ ఈవెన్ ఫీల్ లైక్ మ్యాజికల్ రియలిజం. ఇట్ వాజ్ లైక్ సర్రియల్. చాలా ఇది నాకైతే ఇట్స్ అన్ అబ్సర్డిస్ట్ ఫిల్మ్ అనమాట. సో లైక్ ఐ థింక్ వరల్డ్ వార్ 2 తర్వాత అబ్సర్డిస్ట్ ఫిల్మ్స్ అని వచ్చేవి, థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ అని. సో అబ్సర్డిస్ట్ ఫిల్మ్స్ అంటే చాలా సర్రియల్ ఎలిమెంట్స్ అండ్ వెరీ నీకు దానికి తలా తోక ఆర్ లైక్ ఒక ఉండదు అనమాట. జస్ట్ లైక్ ర్యాండమ్ గా
ఫిల్మ్‌లో ఎక్కడ స్టార్ట్ అవుతారో వాళ్ళు ఇంకెక్కడో ఎండ్ అవుతారు గానీ, దేర్ ఇస్ నో లైక్ ఆర్క్ ఆర్ వాళ్ళు పాజిటివ్ క్యారెక్టర్ గ్రోత్ అలా ఏమి ఉండదనమాట. జస్ట్ అలా జరుగుతా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డార్క్ కామెడీ, సోషల్ సెటైర్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, నాకు ఒక రకంగా ఇది ఒక అబ్సర్డిస్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది. బట్ ప్రైమరీలీ ఇట్ ఈస్ అ డార్క్ కామెడీ. సో, ఇదొక ట్రాజెడీ. సో, ఆ ట్రాజెడీలో ట్రాజిక్ సిట్యుయేషన్స్ ఆర్ వియర్డ్ ఆర్ క్రేజీ సిట్యుయేషన్స్ చూసి మనకి నవ్వొస్తుంది. సో, అది ప్రైమరీ ఎలిమెంట్. బట్ ఇట్స్ ఆల్సో ఒక సైకలాజికల్ డ్రామా అండ్ థ్రిల్లర్, కొంచెం ఒక రకమైన హూడనిట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కూడా. అండ్ ఇట్స్ ఆల్సో అ సోషల్ సెటైర్ అండ్ ఇట్స్ ఆల్సో లైక్ ఒక మూవింగ్ ఒక కొన్ని సబ్ ప్లాట్స్ ఆర్ లైక్ వెరీ టచింగ్ అండ్ హార్ట్ రెంచింగ్ పోర్ట్రేయల్ ఆఫ్ అబ్యూస్ అండ్ లైక్ కలర్ పాలిటిక్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, సోషల్ స్టఫ్, స్టిగ్మాస్ అండ్ ఇవన్నీ. యా, నువ్వేమంటావు? అదే మనకి కేర్ ఆఫ్ కంచరపాలెంలో రిలీజియన్ ఒకటి, Yeah. ఇంకా కొంచెం అదే మనీ రిలేటెడ్, ఏజ్, సొసైటల్ టాబూస్, ఇవన్నీ మహా టచ్ చేశారు. అది అసలు ఇందులో థెమాటిక్ గా తీసుకుంటే ఇంకా అదే అబ్సెషన్, ఇంకా జమీందారీతనము, కండిషనింగ్. సో ఈ పర్స్పెక్టివ్ లో అసలు టూ మచ్. ఇంకా హీ వెంట్ టు లైక్ నెక్స్ట్ లెవెల్. Yeah. అండ్ ఈ హూడ్ అనిట్ ఆస్పెక్ట్ నాకు పర్సనల్ గా నేను చాలా ఫ్యాన్ అనమాట. మనకి ఇప్పుడు అగాథా క్రిస్టీ బుక్స్ అని చదివేవాడిని, షెర్లాక్ హోమ్స్ బుక్ చదివేవాడిని. ఇంకా మనకి ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన మూవీస్ ఏంటంటే హాలీవుడ్ లో నైవ్స్ అవుట్ ఉంటుంది. నైవ్స్ అవుట్ 2 మూవీస్ ఉంటాయి, సూపర్బ్ ఉంటాయి అవి. సూపర్బ్ ఉంటాయి అనమాట. సో ఈ సినిమా నాకు కొంచెం అట్మాస్ఫియరిక్ గా, ఎస్పెషల్లీ మ్యూజిక్, ఆ వైలిన్ మ్యూజిక్, ఇప్పుడు మనుషులు నడుస్తున్నప్పుడు వాళ్ళతో పాటుగా మ్యూజిక్ వెళ్ళడము, అలాంటివన్నీ మనకి కొంచెం ఇట్ ఫెల్ట్ లైక్ నైవ్స్ అవుట్ అనమాట. యా, నాకు ఎగ్జాక్ట్లీ నైవ్స్ అవుట్ లాగానే అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే ప్యాలెస్ ఆర్ లైక్ ఒక గ్రాండ్, ఒక ఏమంటారు, బిగ్ హౌస్ లో సెట్ అయి ఉంటుంది. లైక్ నీకు ఒక రిచ్ వెల్వెట్ టేపెస్ట్రీ ఉంటుంది అన్ని చోట్ల, రిచ్ చైర్స్, ఇలా డైనింగ్ రూమ్ లో జరుగుతుంది, గెస్ట్ రూమ్ లో జరుగుతుంది, లైక్ అదిలా ఉంటుంది, ఇన్వెస్టిగేటివ్ థింగ్ జరుగుతుంది. బట్ యా, ఐ టోటలీ అగ్రీ, నాకు ఆ ఫీల్ వచ్చింది. అండ్ మ్యూజిక్ అండ్ స్కోర్ కూడా మన పాత తెలుగు ఫిల్మ్స్ ఆర్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో ఉన్నట్టు నీకు ఒక లౌడ్ చెల్లోస్, వయలిన్స్ ఏమంటారో వీళ్ళ స్పానిష్ సౌండ్స్, అవి చాలా క్రేజీగా ఉంది అసలు. అంటే ఐ లవ్డ్ ఇట్ పర్సనలీ, ఎందుకంటే మన దగ్గర అసలు అలా తీయరు. అండ్ ఇట్ డింట్ నాట్ ఈవెన్ ఒక్కసారి కూడా ఇది అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించలేదు అనమాట. జస్ట్ అస్టౌండింగ్ జాబ్ విత్ స్కోర్ అండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ అండ్ ఆర్ట్, సెట్ డిజైన్, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది అసలు. సో యా, అలా కూడా మనము కంచరపాలెం అప్పుడు అనుకున్నాము, ఉమామహేశ్వర గురుపశాల కూడా చూపించారు, కానీ ఎంతైనా కొంచెం రీమేక్ అనేటప్పటికీ అవును, ఇంకొక నాచ్ హయ్యర్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డీటెయిలింగ్ అనుకున్నా కూడా మనం అప్పుడే అనుకున్నాం మహా క్యాలిబర్ కి ఒరిజినల్ ఇంకా చాలా తీర్చి కదా అనుకున్నాము. ఆ విషయంలో అయితే ఇది అసలు ఇట్ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్ అనమాట. కంప్లీట్ ఒరిజినాలిటీ అనేది ఏదైనా ఉంటే కేటగిరీ, దిస్ ఈస్ లైక్ నెంబర్ 1 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యాక్చువల్లీ. యా, బికాజ్ ఇట్స్ సచ్ ఎ స్ట్రేంజ్ బిజార్ ఫిల్మ్ అసలు. దీనికి నాకైతే అసలు అగైన్ తెలుగులో ఏమైనా రెఫరెన్సెస్ ఉన్నాయా అని నేను చాలాసేపు ఆలోచించాను అనమాట. ఈ మధ్య కాలంలో కానీ, ఇదివరకు కానీ, పాస్ట్ లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్స్ ఏమన్నా కూడా. యా, నా కెమెరా ఏదో కట్ అయినట్టుంది, బట్ లెట్ మీ ఫిక్స్ ఇట్, లెట్ మీ కీప్ టాకింగ్. యా, నేను చాలా ఆలోచిస్తే మేబీ మొన్న స్వాగ్ అని ఒక మూవీ వచ్చింది కదా కొంచెం. సో దాంట్లో కొన్ని ఇలానే యాన్సిస్ట్రల్, ఇది హెరిటేజ్, ఇది పొగరు, వీటి గురించి ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్ కీప్స్ మూవింగ్ బిట్వీన్ టైమ్ లైన్స్, అది కొంచెం అనిపించింది. బట్ దెన్ హీరో ఆర్ లైక్ సత్యదేవ్ క్యారెక్టర్ ఇది చూస్తేనేమో నీకు ఒక ప్యాంటమైమ్ విలన్ ఇట్లా, ఆర్ ఒక హిరణ్య కశ్యపుడు అండ్ లైక్ వీళ్ళలాగా అనిపించింది, ప్రహ్లాదుడు ఆ టైప్ లో పాత మన సినిమా. ఆర్ కొన్ని ఆస్పెక్ట్స్ చాలా శకుని లాగా అనిపించాడు, లైక్ అలా కొన్ని ఐ థింక్ డిఫరెంట్ ఇవి అనిపించాయి. కానీ
ఓవరాల్ ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్ అండ్ అసలు నాకైతే ఏ రెఫరెన్సెస్ కనిపించలే. అండ్ ఐ థింక్ వీళ్ళు వెన్ దే వర్ మార్కెటింగ్ దే సెడ్ లైక్ ఇట్ హ్యాస్ నో రెఫరెన్సెస్ ఇది అంటే ఇలానే అంటారు అనుకున్నా కానీ రియలీ జెన్యున్లీ ఐ థింక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెఫరెన్సెస్. అవును. ఇంకా అదే 'నైవ్స్ ఔట్' థ్రిల్లర్ విషయానికొస్తే అదే క్లోజెస్ట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఈస్ హూ డన్ ఇట్ స్టైల్‌లో 'నైవ్స్ ఔట్' ఒకటి. ఇంకొకటి ఉంటది క్లాసిక్ 'మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్‌ప్రెస్' అననమాట. సో అదే ఇలా అంటే వీడే దొంగ, వీడే దొంగ, వీడు, వీడు, వీడు అలాగా మనకి డిఫరెంట్ ఫేజెస్‌లో నమ్మేస్తుంటావు. కానీ మళ్ళీ ఆ ట్విస్ట్ ఉంటాయన్నమాట. సో ఎనీవే కమింగ్ టు ట్విస్ట్స్, నేను పర్సనల్‌గా ఏం నమ్ముతానంటే ఈ సినిమాలో ట్విస్ట్ ఉంది అనడమే ఒక పెద్ద ట్విస్ట్. సో అది మేము చెప్తున్నాము, దాని గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మా పాడ్కాస్ట్ మీరు విని మీకు అలవాటు ఉంటే కన్సిడర్ దిస్ యాస్ ఏ బిగ్ స్పాయిలర్ అలర్ట్. చాలా విషయాలు మీరు ఆల్రెడీ మూవీ చూసాకే మా పాడ్కాస్ట్ వినండి. ఆబ్వియస్లీ మనం ప్రతి సినిమాలో చెప్పినట్టే హ్యూజ్ స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి. అసలు సినిమా ఇప్పుడు మొత్తం మాట్లాడబోయేదంతా స్పాయిలర్సే. సో అబ్సల్యూట్లీ సినిమా చూసాకే వినండి. అండ్ సినిమా ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఒకటి నేను చెప్పాలనుకుంది, ఈ సినిమా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ అంటే వాట్ ఎవర్ యూ మైట్ థింక్, అబ్సల్యూట్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇదంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, లైక్ ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్, అసలు ఒరిజినాలిటీ పార్ట్ ఆఫ్ ఇట్, ఎవ్రీథింగ్ గురించి మీరు అబ్సల్యూట్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సో ఆ విషయంలో అయితే వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ వీ కెన్ గెట్ స్టార్టెడ్. ఓకే, స్పాయిలర్స్ అసైడ్, ఇప్పుడు హౌ డు యూ వాంట్ గో అహెడ్ అరవింద్? సో ఫస్ట్ మనం జాన్రా గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం, బట్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థింక్ ఇట్స్ డార్క్ కామెడీ with surrealist elements and social satire and psychological drama and like whodunit kind of thriller things. But కామెడీ బేసిక్గా నాకైతే లైక్ ప్రతి సీన్లో నాకు కామెడీ కనిపించింది. సో దట్స్ ద పార్ట్ దట్ ఐ ఎంజాయ్డ్. ఇట్స్ ఆల్సో అ ట్రాజెడీ బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే. అవును, ఇంకా టర్మ్స్ ఉంటాయి కదా, డ్రామెడీ అంటారు. నువ్వు చెప్పిన దాంట్లో మనకి ఈ మూవీ ఎలా అయిపోయిందంటే ఒక జానర్కి అసోసియేట్ చేయలేం కాబట్టి ఈచ్ జానర్ పక్కన ఒక స్కోర్ వేసుకోలేము. ఈ క్లాడ్ అవి చేసినట్లు 8, 9 అలా వేసుకుంటే మేబీ మ్యాజికల్ రియలిజం నేను ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. అదొక్కటి తగ్గింది, బట్ నో కంప్లైంట్స్. కమింగ్ టు ద మూవీ థెమాటిక్ గా అన్ని చూస్తే వాట్ మహా మెంట్ టు కన్వే అండ్ షో ఇన్ ద మూవీ ఎక్కడ తగ్గలేదన్నమాట. అండ్ నాకు మూవీ చూసాక మళ్ళీ ఆలోచిస్తూ, ఎస్పెషల్లీ ఈ మూవీ ఎలా అంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ యూ వాచ్. ఇంట్రెస్టింగ్లీ ఇందాక ధ్రువన్నట్లు మూవీ చూసాకే పాడ్కాస్ట్ వినమంటున్నాం కదా, ఐ విల్ టేక్ వన్ స్టెప్ ఫర్దర్. మూవీ కుదిరితే 2 సార్లు చూసి పాడ్కాస్ట్ వినండి, లేదా మూవీ చూసి పాడ్కాస్ట్ విని మళ్ళీ వెళ్ళి మూవీ చూడండి. ఐ థింక్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ థ్రిల్స్. దట్ ఈస్ వెరీ కమెండబుల్. అండ్ 2-3 రోజులు అయితే నాకు వెనక మైండ్ లో తిరుగుతూనే ఉంది, అసలు ఇక్కడ ఇలా ఇది రివీల్ చేశాడు కదా, ఇక్కడ పే ఆఫ్ ఉన్నింది కదా. ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం నాకు మేబీ స్లోగా ఉందేంటి, ఈ సీన్ ఎందుకు పెట్టారు అనుకున్నాం, కానీ తర్వాత ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ సింగిల్ వేస్టెడ్ సీన్. ఎవ్రీథింగ్ వాస్ మెంట్ టు కన్వే సంథింగ్, ఎవ్రీ ఫ్రేమ్. అండ్ ఇన్ఫాక్ట్ నేను సెకండ్ టైం చూసినప్పుడు చాలా నోట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ యాజ్ ఐ వాజ్ డూయింగ్ దాట్, నువ్వు అన్నట్టు ఎవ్రీ సీన్ లో డైరెక్టర్ డ్రాప్స్ హింట్స్, క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ ఇవన్నీ కూడా దే కన్వే సంథింగ్. అంటే చాలా ప్రెమనిషన్స్ ఉంటాయి, ఫోర్ బోర్డింగ్ థింగ్స్ దట్ ఆర్ గోన్ హ్యాపెన్. అండ్ చాలా అంటే ఆచార్య చెప్పేవి కానీ, అచ్చమ్మ చెప్పేవి కానీ, సత్యదేవ్ హిమ్సెల్ఫ్ అంటే మన రావ్ బహదూర్ చెప్పేవి కానీ, కిడ్ కుసుమ చెప్పే ఎవ్రీథింగ్ లో ఏవో హింట్స్ ఉంటాయి. మనం అవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బట్ డెఫినెట్లీ ట్వైస్ సెకండ్ టైం వాచ్ చేసినప్పుడు ఈవెన్ మోర్ డీటెయిల్స్ అయితే నాకు అనిపించాయి. నేను ఇందాక ఒక్క మూవీ రెఫరెన్స్ నేను చెప్పడం మర్చిపోయింది అంటే, లాట్ ఆఫ్ ద మూవీ హ్యాపెన్స్ ఇన్సైడ్ రావ్ బహదూర్స్ హెడ్. కాబట్టి అదేంటంటే చాలా మెటఫోర్స్ ని రియలైజ్ చేశాడు డైరెక్టర్. అంటే మన పేరుకి మనం చెప్పేది అంటే బ్రెయిన్ వాషింగ్ జరుగుతుందంటే లిటరలీ బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది. అండ్ బ్రెయిన్ లో మన థాట్స్ అన్ని యాక్ట్ అవుట్ చేయడం అనేది మనకి పిక్సార్ ది ఇన్సైడ్ అవుట్ మూవీ ఉంటుంది కదా కొంచెం. సో అలా కొన్ని అలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో
అవి మ్యాజికల్ రియలిజం కంటే కూడా ఐ థాట్ ఇట్ వాస్ మోర్ లైక్ మెటఫారికల్ స్ట్రక్చర్డ్ మెటఫోర్స్ అలా ఎస్టాబ్లిష్ చేశాడు. ఓన్లీ మ్యాజికల్ రియలిజం పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ వెన్ తను యోగ నిద్రలోకి వెళ్ళిపోయి ఒక 2 weeks ఉంటాడు. సో అది అసలు మామూలుగా పాసిబుల్ కాదు కదా. సో దట్ పార్ట్ ఈస్ లైక్ స్లైట్లీ అదొక్కటి నాకు అలాంటి కొన్ని అనిపించాయి. బట్ యా అది జాన్రా గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, స్టోరీ సెటప్ చూద్దాం. అంటే ఎక్కడ జరుగుతుంది ఈ స్టోరీ, ఏ కాలంలో, ఏంటి, వాట్ ఈస్ ద డైలెక్ట్, వాటి గురించి మాట్లాడదాం. యా, అది చేయడానికి యాక్చువల్లీ నేను మన వీడియో పాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ ఫిగర్డ్ నేను ఏదో కొంచెం మన క్లాడ్ ఫేబుల్ని అడిగి ఒక చిన్న ఇది చేశాను అనమాట, ఒక వైబ్ కోడెడ్ వెబ్సైట్ చేశాను అనమాట. సో చూడు అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందంటే, ఇది రావ్ బహదూర్ ప్లాట్ రీకన్స్ట్రక్షన్ బ్లా అని అన్ని చేసింది అనమాట. స్టోరీ స్పాన్స్ 1968 to 1991, అంతే కదా. సో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది సినిమా. ఇది క్లాడ్ ప్రకారం ఇది ఒక డార్క్ కామెడీ, మ్యాజికల్ రియలిజం బ్లా. సో దీంట్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ మన రామప్ప, విచ్ ఇస్ రావ్ బహదూర్, వాళ్ళ వైఫ్ రేణుక, ఆచారి, who is doctor and well-wisher as he proclaims of Rao Bahadur, Lavanappa, his older son, Kusumappa, his younger son, Achamma, maid, police officer, and then ఒక కొత్త యాక్టర్ ఆర్ రిలేటివ్లీ న్యూ యాక్టర్ మన వెంకటేష్ మహా యాజ్ మూల పురుషుడు. సో ఎలా వెళ్దాం, లైక్ సో నువ్వు అన్నట్టు క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్దాము. సో రామప్ప ఉంటాడు, రామప్ప కమ్స్ బ్యాక్ టు హిజ్ విలేజ్, వాళ్ళ ఎయిలింగ్ డాడ్ని విజిట్ చేయటానికి వస్తాడు. వచ్చి ఇక్కడ రేణుకతో లవ్లో పడి రేణుకని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత స్పాయిలర్స్ రివీల్ చేయకుండా లవణప్ప ఫస్ట్ కొడుకు పుడతాడు, కుసుమప్ప సెకండ్ కొడుకు పుడతాడు, తర్వాత కుసుమప్ప చనిపోతాడు. తర్వాత కొంచెం టైం పాస్ అవుతుంది అండ్ హీ బికమ్స్ మెంటలీ ఇల్ పర్సన్, చాలా స్కిజోఫ్రెనిక్ అయిపోతాడు, సైకోసిస్ ఎపిసోడ్స్ అన్నీ వస్తుంటాయి. అండ్ దెన్ హీ హ్యాస్ అ డౌట్. సో సినిమా సెంట్రల్ థీమ్ ఇస్ ఈ డౌట్ అండ్ హౌ హీ సాల్వ్స్ ఇట్. అదే సినిమా. అసలు సినిమా మొత్తం స్టార్ట్ అయ్యేదే వీడికి డౌట్ రావటం, ఆ డౌట్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నాడు అనేదే సినిమా మొత్తం. సో ఆ అనుమానం, ఆ డౌట్ ఈజ్ లైక్ స్పాయిలర్స్ అగైన్, whether Kusuma is his son or not ane doubt. Our doubt drives the whole plot, and our doubt nundi ela resolve cheskuni chesada leda andarni chuttupakkala vallandarni manipulate chestu andari help teeskuni aa doubt ni resolve cheskuni chesanani anukuni finally he dies in peace. But then that's where the story like comes out. So adi actual plot kada. దాన్ని ఆ స్టోరీ లైక్, సో వై షుడ్ దిస్ బి మేడ్ ఇన్ టు అ స్టోరీ అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ స్టోరీని మహా స్క్రీన్ ప్లే ఈస్ లైక్ వెరీ జంబుల్డ్ అప్, అంటే అమేజింగ్ స్క్రీన్. అండ్ మహా ఈజ్ ఆల్సో ద ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్, న్యూ ఎడిటర్ కాల్డ్ మహా లైక్ ఎడిటెడ్ ద ఫిల్మ్. కానీ స్క్రీన్ ప్లేని చాలా జంబుల్ అప్ చేసి the way he structures the film is, again, idantha good Claude Irwin. So manaki like AI has progressed so much that, so judu 1940s 60s lo, wow, 68 lo, 83 lo, 91 lo jarigindi. So first manaki chupichedi 1991 lo chupistadu, like where Ramappa is about to die, and then తనలో తన హెల్యూసినేషన్స్ అండ్ సైకోసిస్ అండ్ ఈ స్కిజోఫ్రెనిక్ ఎపిసోడ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత మూవీ జంప్స్ టు హిస్ ఒరిజినల్ ఇయర్స్, లైక్ యంగ్ ఎక్స్ప్లోరర్, ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఇట్ కీప్స్ జంపింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్. మనం ఇది డీటెయిల్గా సీన్ బై సీన్ వెళ్దాం. తర్వాత మన how he meets his wife and పెళ్ళి అండ్ పిల్లలు పుట్టడం అనేది అక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద ప్రెజెంట్ డే. అండ్ ఇప్పుడు ఈ డిఎన్ఏ ఇందాక చెప్పినట్టు టెస్ట్ చేసి కుసుమ తన కొడుకా కాదా తెలుసుకోవడం చేస్తాడు. తర్వాత ఎండ్కి వస్తుంది. సో అంత క్రేజీగా ఉంది లైక్ స్క్రీన్ ప్లే అండ్ దెన్ హౌ హీ ప్లేస్ అవుట్ ద సీన్ ఆర్డర్ అనేది. సో యా,
అవును. ఇక్కడ ఇంత చూపిస్తే చాలా జంబుల్డ్ అప్ ఉంది అనుకుంటాం గానీ, యాహ్! చాలా క్లీన్ ట్రాన్సిషన్స్ అనమాట. యాహ్! అసలు ఇంకా తీక్షణంగా ఒక మొహంలోకి చూస్తున్నప్పుడు అలాగే వాడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూడడం వస్తుంది. యెస్. ఓల్డ్ ఆచార్యని చూపించినప్పుడు సీన్ కట్ చేస్తే చిన్నప్పుడు అంటే మిడిల్ ఏజ్ ఆఫ్ ఆచారి చూపిస్తారు. యాహ్! సో ఇట్స్ వెరీ వెరీ సీమ్లెస్. యాహ్! తర్వాత ఇంకొకటి ఏంటంటే అలా ట్రాన్సిషన్ జరిగినప్పుడు కూడా ఒక సటిల్ డౌట్ అంటే డెలిబరేట్ గా ఒక ఓపెన్ ఎండెడ్ గా ఎండ్ అవుతాయి అనమాట కొన్ని చోట్ల. అదేంటి ఇలా ఉన్నాడు అంటే కొన్ని సటిల్ ఎక్స్ప్రెషన్స్ కూడా వీడేంటి కోపంగా ఉన్నాడా? ఆచారి ఎస్పెషల్లీ హ్మ్. మోస్ట్‌లీ లైక్ ఇలా ఎందుకు పెట్టాడు ఫేసు? ఈ ఎక్స్‌ప్రెషన్ ఎందుకు పెట్టాడు? సో, ఇలా మనకి చాలా టిడ్ బిట్స్ ఉంటాయన్నమాట మనకి. అవును. అవును. ఓకే. నా కెమెరా మళ్ళీ ఏదో అయింది. లెట్ మీ ఫిక్స్ థాట్ అప్. యాహ్! ఇంతలో ఇంకోటేంటంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఎస్పెషల్లీ కమింగ్ బ్యాక్ టు ద థ్రిల్లర్ ఎలిమెంట్. యాహ్! తెలుగు సినిమాల్లో ఎస్పెషల్లీ కొన్ని థ్రిల్లర్స్ బానే ఉంటాయి. అంటే ఫైనల్‌గా ట్విస్ట్ ఒస్తుంది. ఆ ట్విస్ట్ కన్విన్సింగ్‌గా ఉండి పర్స్పెక్టివ్ మార్చి చాలా ఎఫెక్టివ్‌గా ఉన్న సినిమాలు కొన్నున్నాయి. ఒక ఎగ్జాంపుల్ మన 'మహాదే', 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. ఇట్ హిట్స్ యూ అండ్ దెన్ మేక్స్ యూ క్వెషన్ అండ్ దెన్ యూ లుక్ బ్యాక్ అరౌండ్ ద హోల్ మూవీ. కరెక్టే గదా! అనేసి ఆ ట్విస్ట్ అనమాట. ఇంకొకటి 'రంగస్థలం' ఒకటి. ఓకే. 'జగపతి బాబు' విలను ఇలాగా వాడిని చంపాడు. ఇంకేంటిలే అనుకుంటున్నప్పుడు సడెన్‌గా ఇంక లాస్ట్ 5 మినిట్స్ చేంజెస్ ద పర్స్పెక్టివ్. ఎవరి అవును. పర్స్పెక్టివ్‌లో మూవీ చూడాలి. అసలు హూ ఈస్ ద మెయిన్ విలన్ అన్నట్లు మారిపోతుంది. అదొక స్టైలు. యాహ్! ఇంకొన్నేంటంటే నాకు టర్న్ ఆఫ్స్ కొన్ని థ్రిల్లర్స్‌లో అంటే హైడ్ చేస్తారు. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే నాకెలా ఉండాలంటే థ్రిల్లర్ అనేది ఎప్పుడు కన్విన్సింగ్ ఉంటుందంటే, రెండోసారి చూసినప్పుడు ఏది హైడ్ చేయలేదు. నాకసలు చాలా క్లూస్ వదిలారు. అన్నప్పుడు నాకు మోర్ సాటిస్ఫైయింగ్ ఉంటుందనమాట. అది యాహ్! ఫస్ట్‌ది. సెకండ్‌దొచ్చి కోయిన్సిడెన్సెస్. మరీ సెరెండిపిటస్‌గా ఎట్లరా అంటున్నప్పుడు రోడ్‌లో నడుస్తున్నప్పుడు సడెన్‌గా వాళ్ళెవరో కనిపిస్తారు. అదేంటిది అనేసి ఓకే. సో, అవి కన్విన్సింగ్ ఉండవు మనకి. సో, అవును. ఇందులో ఏంటంటే మూవీ ఫైనల్ 2 ట్విస్ట్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్స్ మనం బ్యాక్ ట్రాక్ చేసుకుంటే, మళ్ళీ సెకండ్ టైమ్ ధ్రువ్ అన్నట్లు ఆలోచించే ఫస్ట్ హాఫ్ సీన్స్ గురించి ఎక్కడ మనకి ఓహ్! కరెక్టే గదా! ఓహ్! ఇక్కడ చూపిచ్చారే అలాంటి చాలా టిడ్‌బిట్స్ ఉన్నాయన్నమాట. అవును. అవును. అండ్ వి హావ్ టు డిస్కస్ దోస్ టిడ్‌బిట్స్. యాక్చువల్లీ అది ఐ థింక్ మనం ఇట్స్ ప్రాబబ్లీ బెస్ట్ ఇఫ్ మనం సీన్ ఆర్డర్‌లో ఎళ్తేనే విల్ బి ఏబుల్ టు లైక్ డిగ్ ఇంటు దోస్. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇది కంక్లూడ్ చేయడానికి స్టోరీ ఇది. లైక్ బేసిక్‌గా ఈ జర్నీ ఆఫ్ దిస్ గై అని కదా! సో ఇప్పుడు దట్ టైస్ ఇంటూ వాట్ ఐ థింక్ అబౌట్ ద ఫిల్మ్ ఓవరాల్‌గా. సో మనం యాక్చువల్లీ ఫిల్మ్ గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది క్విక్‌గా మాట్లాడుకుందాం. సో ఈ స్టోరీ బావుందా? లైక్ ఈస్ ఇట్ అమేజింగ్? డిడ్ వాస్ దట్ ఎనఫ్ ఫర్ మీ ఆర్ లైక్ వాట్ వుడ్ ఐ రేట్ ఇట్ అనంటే హ్మ్, నాకైతే హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ అబౌట్ ది ఫిల్మ్ నాకు స్టిల్ ఇట్ వాస్ నాట్ లైక్ 5 ఆన్ 5 ఫర్ మీ ఈ సినిమా. ఎందుకు లైక్ అంటే ఇప్పుడు 'కంచరపాలెం' వాస్ అబ్సల్యూట్‌లీ 5 ఆన్ 5 ఫర్ మీ అన్నమాట నాకు. అంటే ఐ థింక్ అదొక మోడర్న్ క్లాసిక్ అండ్ ప్రాబబ్లీ లాస్ట్ ఈ మిలేనియంలో తెలుగులో తీసిన టాప్ 3 ఆర్ 4 ఆర్ 5 ఫిల్మ్స్‌లో ఒకటి. అంటే 'బాహుబలి' ఫిల్మ్స్, 'మనం', 'కంచరపాలెం' ఇలా క్లాస్ అపార్ట్ అన్నమాట. సో అదెందుకు అంటే 'కంచరపాలెంలో' 4 స్టోరీస్ ఉంటాయి కదా! అన్నిటికి ఒక్కొక్కటి 1, 1, 1, 1 రేటింగ్ ఇచ్చుకున్నా గూడా ద వే దే కమ్ టుగెదర్ అండ్ నాకు మూవీస్ ఎందుకు బాగా నచ్చుతాయనంటే దే షుడ్ గివ్ యూ అ హోప్. లైక్ ఒక హోప్ ఆర్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఒక మన గురించి మనం హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి ఎళ్ళగలుగుతాయి. ఎప్పుడు చూసినా గూడా. అలా ఉంటే నాకు అవి ఎక్కువ నచ్చుతాయి. సో 'కంచరపాలెం' గివ్స్ యూ దట్ హోప్. అంటే యూ ఫాలో త్రూ దట్ ప్రొటాగనిస్ట్ జర్నీ అండ్ యూ ఫీల్ ఫర్ హిమ్, యూ ఫీల్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ యూ ఓన్ హిమ్ అండ్ ఇది. సో ఈవెన్ మన తెలుగు కమర్షియల్ సినిమాలు గూడా అందుకే దే ఆర్ వెరీ హీరో ఓరియెంటెడ్. హీరోకి ఎలివేషన్స్ ఇది వచ్చినా గూడా మనం వి సమ్‌హౌ వైకేరియస్‌లీ వి సీ అవర్ సెల్వ్స్ త్రూ ద హీరో అండ్ వాడు ఒక
టఫ్ థింగ్ ఓవర్కమ్ చేస్తే మనం ఏదో హ్యాపీ ఫీల్ అవుతాం. సో అందుకనే అవి నచ్చుతాయి కదా. సో దీనికి సో అందుకని కంచరపాలెం ఇస్ 5 out of 5 అనుకుంటే, దీని కేసులో దిస్ ఇస్ ఆల్రెడీ a dark comedy to begin with, which means it's a tragedy and we are laughing at the hero కదా. సో వాడి మీద లాఫ్ చేస్తాం మనం. సో అలా ఉన్నప్పుడు హీరోనే దరిద్రుడు బేసిక్గా. వాడు he starts somewhere and then he descends into like madness and he brings everybody down with him. అందరినీ ఒక దరిద్రంలోకి తీసుకెళ్ళి చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్తాడు అందరినీ. సో అది సరే, నేను ఐ కెన్ ఎంజాయ్ బై లాఫింగ్ అట్ హిమ్, దాని ద్వారా పుట్టే జోక్స్ కి ఎంజాయ్ చేయగలను. కానీ పర్సనలీ ఐ డోంట్, దట్ డజంట్ బ్రింగ్ మీ అప్, ఇట్ బ్రింగ్స్ మీ డౌన్ ఒక లిటిల్ బిట్ లాగా. సో మహా ఈ కాన్సెప్ట్ ఎత్తుకున్నప్పుడే దట్ వాజ్ లైక్ -1 ఫర్ మీ అనమాట. బట్ ఆ -1 పక్కన పెడితే, విత్ దట్ సెడ్, ఆ ఫ్రేమ్ వర్క్ లో he did his absolute best. అంటే ఇంకా మిగతా అన్ని ఆస్పెక్ట్స్, లైక్ ఎవ్రీథింగ్ దట్ he dealt with and every craft, every frame, every performance and cast and crew చేసింది, and every subplot in the film పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ చేశాడు. సో దానిలో అన్ని 1 వేసుకుంటూ పోయినా, ఈ ఒరిజినల్, లైక్ ఐ సెడ్, ఇట్స్ అ ట్రాజెడీ అండ్ ఇట్స్ లైక్ ఒక ఏమంటారు, హీరో ఇట్ సెల్ఫ్ ఇస్ ద బ్యాడ్ పర్సన్ అనే దాని వల్ల నెగిటివ్ అయింది. సో ఆఫ్ కోర్స్ మహాసేస్ లైక్ దీని నుండి యూ హ్యావ్ టు డిరైవ్ దట్ లైక్ హ్యూమానిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైక్ కలర్ అండ్ ఇవన్నీ ఈ డిఫరెన్సెస్ అన్ని అని ఐ అగ్రీ. బట్ నేను ఒక కామన్ ఆడియన్స్ గా నేను ఐ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఐ ఫీల్ లైక్ హార్ట్ బ్రోకెన్ ఫర్ వాట్ హ్యాపెన్స్ టు ద కిడ్, అండ్ దాని నుండి నేను కొన్ని లెసన్స్ నేర్చుకోగలను. బట్ as a common audience guy, it is not like a 5 out of 5 for me or anything అనమాట. అది నా వర్డిక్ట్. నేను యాడ్ చేసేది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ కవర్ చేసావు కాబట్టి, హీరోయిజం మనకి we were conditioned for a long time. TFI కండిషన్డ్ ఏంటంటే హ్యాపీగా ఎండ్ అవ్వాలి, హీరో ఎలివేషన్ ఉండాలి, లాస్ట్ లో శుభం కార్డు పడాలి. అవును, మనకి ఇప్పుడు లాస్ట్ లో ఇంకా విలన్ చచ్చిపోవాలి, ఇలాగా కండిషన్ అయి ఉండేది. అది థ్యాంక్ఫుల్లీ మారింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. మనం చేసిన ఎపిసోడ్స్ తీసుకుంటే జెర్సీ లాంటి మూవీస్, అర్జున్ రెడ్డి లాంటివి. అర్జున్ రెడ్డి కూడా ఒక సిమిలర్ థింగ్ కదా, లైక్ వీఆర్ సేయింగ్ వీఆర్ నాట్ ఇన్స్పైర్డ్, అట్ ద సేమ్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఎందుకో అర్జున్ రెడ్డి కూడా వాడు సఫర్ అవుతున్నాడు, యానిమల్ తీసుకుంటే వాడి జీవితం వాడు సఫర్ అవుతున్నాడు అనిపించింది. కానీ ఇందులో ఎందుకో వీడి వల్ల ఎందుకు వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వీడి నసకి ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు, ఆ ఎలిమెంట్ వల్ల కొంచెం నువ్వు అన్నట్టు నాకు కూడా కనెక్షన్ మిస్ అయింది అనమాట. ఆ కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల ఆ ఇనీషియల్, ఇప్పుడు మూవీస్ లో ఏంటంటే నీకు ఇనీషియల్ సెటప్ స్ట్రాంగ్ గా ఉంటే తర్వాత మూవీ స్లో ఇట్ టేక్స్ టైం ఉన్నా కూడా బిల్డ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమాస్ తీసుకుంటే, ఈగలో నాని ఫస్ట్ లో చనిపోయాక ఈగ చూపించాక స్లోగా ఈగ అది చూపిస్తే నీకు ఆల్రెడీ యువర్ కనెక్టెడ్ అండ్ యువర్ లైక్ ఇన్ రివెంజ్ మోడ్. అవును, అలా కాకుండా నాన్ లీనియర్ నరేషన్ లో ఫస్ట్ ఈగ చూపించి ఒక అరగంట చెప్తే మనకి ఓకే, బట్ ఎందుకు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అండ్ మధ్య మధ్యలో నానిని చూపిస్తే కూడా మనకి అప్పుడు కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది కదా. నా ఫండమెంటల్ కంప్లైంట్ కాదు, కానీ ఐ నో కంప్లీట్లీ ఒకసారి చూసి అంత థ్రిల్ వచ్చాక దెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ కనెక్ట్ ద ఫస్ట్ హాఫ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్రిల్డ్, ఇంటలెక్చువల్ గా వెరీ థ్రిల్డ్ ఉన్నా కూడా ఫస్ట్ టైం వాచ్ చేసినప్పుడు అండ్ మన ఫ్రెండ్స్ కొంతమంది చూసినప్పుడు మనకి కంప్లైంట్ అదే కదా, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇదేంటి కొద్దిగా ఆర్ట్ ఫిల్మ్ లాగా స్లోగా ఉంది పేసింగ్ అనేది. ఇట్ ఈస్ జస్టిఫైడ్, ఆ పేస్ లో చెప్పారు కాబట్టి మనము కంప్లీట్ గా అంటే హూ ఈస్ రావు బహదూర్, అతను ఎవరు, అతని మనస్తత్వం ఏంటి, ఎందుకు ఇలా ఎవాల్వ్ అయ్యాడు మనకు వచ్చింది. సో ఇట్ హ్యాస్ టు బి సెట్ ఇన్ దట్ పేస్, బట్ జస్ట్ బికాస్ దట్ ఎమోషనల్ కనెక్ట్ ఈస్ డిఫరెంట్ తగ్గిందనమాట మనకి అది. అంటే ఐఎమ్ అమ్యూజ్డ్ బై దిస్ గై, ఐ హేట్ దిస్ గై అండ్ ఐ ఫీల్ లైక్ సారీ ఫర్ దిస్ గై. అండ్ బేసిక్ స్టాండర్డ్ బ్లాక్ కామెడీ, వాడి దరిద్రంలో కామెడీ జనరేట్ అవుతుంటే దాన్ని చూసి నవ్వు, వి లాఫ్ ఎట్ హిమ్. బట్ ఐ కెనాట్
ఫీల్ ఫర్ హిమ్ ఆర్ సపోర్ట్ హిమ్ ఆర్ ఇదంతా కదా. సో అండ్ ఇంకొక థియరీ ఈజ్ లైక్ మూవీ అనేది దేని గురించైనా తీయొచ్చు. సో ఇప్పుడు ఒక ఒక చీమ ఒక ఫ్రంట్ డోర్‌లోంచి బ్యాక్ డోర్‌కెళ్ళేటప్పుడు దాని జర్నీ మీద కూడా మూవీ తీయొచ్చు. అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రిప్పింగ్ అండ్ యూ విల్ బి ఎంగేజ్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. బట్ ఇందాక నేను అబ్సర్డిస్ట్ ఆర్ నిహిలిస్ట్ ఫిల్మ్స్ అంటే అసలు దీని నుండి మనం ఏమి డిరైవ్ చేస్తున్నాం అనేది అది మిస్ అయింది నాకు. అంటే ఈవెన్ దో ఇట్ డస్ డెలివర్ సమ్ సోషల్ మెసేజెస్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రొటాగనిస్ట్ ని ఫాలో అవుతున్నప్పుడు వాడు దరిద్రుడు కాబట్టి ఐ కుడెంట్ లైక్ గ్రాస్ప్ దెమ్ అలాట్ అనమాట. సో యా, ఐ అగ్రీ. అండ్ నువ్వు అన్నాక అర్జున్ రెడ్డి యానిమల్ది కూడా ఐ అగ్రీ. అండ్ ఇన్ఫాక్ట్ ఫన్నీలీ ఇనఫ్ నాకు ఈ సినిమా చూశాక యానిమల్‌లో మన 'రణ్‌బీర్' గాడు సడెన్‌గా డ్రమాటిక్‌గా మారతాడు గదా! అది నేను మన 'యానిమల్' పాడ్‌కాస్ట్ నేను రవితో చేసిన దాంట్లో కూడా ఇదే మెన్షన్ చేశా. వీడు ఫారిన్‌లో ఎళ్లి ఏదో సాఫ్ట్‌వేర్ జాబో, మెకానికల్ ఇంజినీరింగ్ జాబ్ చేసినోడు సడెన్‌గా ఇండియాకొచ్చి ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ వయలెంట్ స్పీచ్ ఇచ్చి ఢిల్లీలో ఇలా మనుషుల్ని చంపడం మొదలుపెడతాడు. వీడేంది ఇలా తయారయ్యాడు? దట్ దట్ డిడ్ంట్ సిట్ వెల్ విత్ మీ. అసలు ఇలా ఎవడైనా ఉంటాడా? అలా జరుగుతుందా అని నేను అవును. అనుకునేవాడిని. బట్ సమ్‌హౌ సీయింగ్ 'రావ్ బహదూర్' ఆన్సర్డ్ దట్ క్వెషన్ ఫర్ మీ అన్నమాట. సో దీంట్లో వీడు సడెన్‌లీ హి వేక్స్ అప్ వన్ డే అండ్ హి బికమ్స్ లైక్ ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ మిసోజినిస్టిక్ అనొచ్చో, లేకపోతే పేట్రియార్కికల్ అండ్ ఆ కండిషనింగ్ సాంగ్‌లో లిరిక్స్ ఉంటాయి. చాలా బావుంటాయి లిరిక్స్. ఏ అవును. ఏ రకంగా నిన్ను మారుస్తాం అని చెప్పి చూపిస్తాడు. అవన్నీ మన మీసం, రోషం, ఈ పౌరుషం, మన వంశ గౌరవం, మన ఇది రక్తం, పిల్లల్ని కనాడు అవన్నీ ఇన్‌హెరిటెన్స్ అన్నీ. అవన్నీ టక్కున ఫ్లిప్ అవుతాడు. సో నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు కూడా థియేటర్ నుండి బయటకొచ్చాక వీడు ఇంత అబ్రప్ట్‌గా ఒక్క రోజులో ఇలా ఎలా మారతాడు? దిస్ ఇస్ బీఎస్ బుల్‌షిట్ అని అనుకున్నాను కానీ సెకండ్ వ్యూయింగ్‌లో నాకు అర్థమైందేంటంటే ఆర్ అనిపించిందేంటంటే అది దట్స్ జస్ట్ ఒక మెటఫారికల్ ఆర్ సింబాలిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఇట్. ఆ కండిషనింగ్ సాంగ్‌లో జరిగే ప్రతి డైలాగు, ప్రతి థింగ్ వీడు ఆల్రెడీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసుంటాడు. హి హియర్స్ ఫ్రమ్ అదర్స్ ఇలా చెయ్యి ఇలా పెట్టుకోవాలనేది హీరోయిన్ చెప్తది వీడికి. మీ ఫ్యామిలీలో అందరూ ఇలా అందరిలా పెట్టుకుంటున్నారు. నీకు పెట్టుకున్నారు. తెలుసా? అవును. అంటే ఓహ్! అవునా? అని అంటాడు వీడు. కండిషనింగ్ అనే వర్డ్ ఆచారి వాడతాడు ఫస్ట్ టైమ్. యూ విల్ బి సోషల్లీ కండిషన్డ్ అని చెప్తాడు. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ దేర్ మన ఫ్యామిలీ. మీసము, రోషం అనేది వాళ్ళ డాడ్ కాన్వర్జేషన్‌లో నీకు నాకంటే పెద్ద మీసాలొస్తాయి అని వాళ్ళ డాడ్ చెప్తాడు. సో ఇలా అన్ని థింగ్స్ వాడి మైండ్‌లో అలా తిరుగుతా ఉంటాయి. బట్ వీడికుండే ప్రాబ్లమ్ హి హాస్ ఎ సైకిక్ ప్రాబ్లమ్ వేర్ వీడు ఒక రిజెక్షన్ గాని, ఒక ఏదన్నా స్ట్రాంగ్ ఈవెంట్ జరిగితే he breaks down. He mentally breaks down and he goes into like he has an episode. ఆ ఎపిసోడ్ జరిగి అవన్నీ ఫోర్ ఫ్రంట్‌లోకి వచ్చి వీడిలా మారతాడు. సో అగైన్ యానిమల్‌లో గూడా వాడికి చిన్నప్పటి నుండి వాళ్ళ డాడ్ నుండి అబ్యూజ్ అనొచ్చు ఆర్ మిస్‌ట్రీట్‌మెంట్ జరిగింది. వాడికి ఒక వయలెంట్ స్ట్రీక్ అండ్ టెండెన్సీస్ ఉన్నాయి. వాడి సిస్టర్‌ని కాలేజ్‌లో చూపించి అవన్నీ సప్రెస్ చేసుకొని వీడు యూఎస్ ఎళ్ళాడు. బట్ అలా సప్రెస్ చేసి ఇండియా వచ్చాక సడెన్‌గా మళ్ళీ వీడు బర్స్ట్ అయిపోయి ఒక యానిమల్ లాగా తయారయ్యాడనేది ఐ కెన్ జస్టిఫై అన్నమాట. సో ఇన్ ఎ వే ఇట్స్ లైక్ సైకలాజికల్లీ వెరీ, వెరీ వెల్ రిటెన్ ఈ సినిమా 'రావ్ బహదూర్.' యాహ్! అవును. అది లైక్ ఆ బ్రెయిన్ వాష్ రియల్‌గా బ్రెయిన్ ఓపెన్ చేసి వాష్ చేయడం అన్నది అది అవును. మ్యాజికల్‌గా జరగదు. యెస్. అన్నీ ఫోర్‌గ్రౌండ్‌కొచ్చాయి అన్నట్లు చెప్తున్నాను. యెస్. అండ్ ఇప్పుడు 'అర్జున్ రెడ్డిలో' వాడు కూడా సేమ్ థింగ్. వాడికి ఎంత ఇగో అండ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ముందు తల ఒగ్గకుండా ఎవడీడు అని అనేటట్టుండి వాడి లైఫ్‌నే రూయిన్ చేసుకొని పెళ్లి జరగకుండా ఇలా అయిపోయిన తర్వాత ద వే హీ సైకలాజికల్లీ ఆర్ మెంటలీ బ్రేక్స్ డౌన్ అండ్ డిసెండ్స్ ఇంటూ లైక్ బీయింగ్ అన్ అడిక్ట్ అండ్ మ్యాడ్‌నెస్ ఇదంతా చాలా రియల్ వరల్డిష్‌గా చూపిస్తాడు. అంటే హీ డస్ డ్రగ్స్ అండ్ ఇవన్నీ. దీంట్లో హీ చూసెస్ ఎ డిఫరెంట్ రౌట్. అలా కూడా చూపించొచ్చు. వెరీ రియలిస్టిక్‌గా వీడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేయంగానే ప్యాలెస్‌లో హీ అబ్యూజెస్ ఆల్కహాల్ అండ్ లైక్ ఎక్కువ సిగరెట్లు తాగి ఏదో అయ్యి వీడొక పిచ్చోడిలాగా తయారవుతాడని చూపించొచ్చు 'దేవదాస్' లాగా. బట్ హీ చూసెస్ ఎ డిఫరెంట్ రౌట్ విచ్ ఈస్ ద సర్రియలిజం ఆర్ మ్యాజికల్ రియలిజం పార్ట్ వేర్ వీడికి
చిన్నప్పటి నుండి జరిగినయన్నీ దే సడన్‌లీ కమ్ టు ద ఫోర్. సడన్‌లీ అలా ఒక ఒడ్డుకి వచ్చినట్టయి వీడి బ్రెయిన్ ఫిల్ అయిపోయి సో, ఇన్ ఎ వే ఇట్స్ ఎ వెరీ కామెడిక్ థింగ్ అన్నమాట. తర్వాత జరిగే సీన్స్ అన్నీ చాలా అంటే హీ టేక్స్ హిమ్సెల్ఫ్ డెడ్ సీరియస్‌లీ. బట్ ఫర్ అస్ యాస్ ఆడియన్స్ దే ఆర్ వెరీ కామెడిక్. బట్ ఆల్సో వెరీ ట్రాజిక్. సో, బోత్ వేస్. యాహ్! అవును. ఇంకోటి అసలు మనకి ఈ మధ్య సినిమాలన్నీ మేజర్ బిగ్ ఫిల్మ్స్ అన్నీ ఏంటంటే ద హై మూమెంట్ ఇన్ దట్ ఈస్ ఎవడు ట్రూ హెయిర్ ఆఫ్ దిస్ కింగ్డమ్. యాహ్! ఒక కింగ్డమ్ ఉంటది. వాడు పారిపోయింటాడు చిన్నప్పుడు, తిరిగి వస్తాడు. వీడే యాహ్! కింగ్. యాహ్! బాహుబలి తీసుకున్నా అంతే కదా! లైక్ అవును. ఓకే, బ్యాక్ వచ్చారు వీడు కింగ్. అవును. ఇన్ని రోజులు వీడు సేనాధిపతి అనుకున్నాం, వీడు కింగ్. అవును. అన్ని అది చేసి ఇందులో సర్ప్రైజింగ్లీ యాహ్! ఎప్పుడైతే మూవీ వీడు వారసుడు అని వచ్చిన ఎలిమెంట్ మీద సాటిరికల్ గా ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అవును. ఇట్ ఫ్లిప్స్ దట్ థింగ్ అప్‌సైడ్ డౌన్. అవును. యాహ్! యాహ్! సో, ఆ రకంగా నాకు ది 'కేర్ ఆఫ్ కంచరపాలెం' లాగా లైక్ హార్ట్ రెంచింగ్ ఆర్ హార్ట్ టచింగ్ ఓవరాల్‌గా లేకుండా కొన్ని పార్ట్స్ ఉన్నాయి గానీ, ఓవరాల్‌గా లేకపోయినా ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్. వెరీ వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్. సో, ఒక 'సుకుమార్' 'ఆర్య 2' ఆర్ 'వన్ నేనొక్కడినే' ఆర్ కొన్ని పార్ట్స్ ఆఫ్ 'నాన్నకు ప్రేమతో' లాగా అలా నువ్వన్నట్టు స్క్రీన్ ప్లే ఈస్ సో వెల్ రిటెన్. దేర్ ఆర్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్, సెటప్స్ అండ్ పే ఆఫ్స్, సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అండ్ ఎన్ని కనెక్షన్స్, ఎన్ని థింగ్స్ ఉన్నాయనేది. సో, దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఎ వెరీ ఎంగేజింగ్ అండ్ లైక్ రిచ్ ఫిల్మ్ టు డీల్ విత్ అన్నమాట. సో, ఇన్ ఎ వే నెట్ ఇట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ ఫిల్మ్ అండ్ ఒక 4/5 టైప్‌లో అలా అనిపించింది నాకు. యాహ్! సో, హావింగ్ సెడ్ దట్ ఐ థింక్ నాకు 'మహా' షుడ్ మేక్ ఎ కామెడీ. అంటే కామెడీ ఎలాంటిదంటే, ఇప్పుడు 'పెళ్ళాం ఊరెళ్తేనో' లేకపోతే మనకి కొన్ని వచ్చాయి కదా! మనకి చాలా కన్‌ఫ్యూజన్ కామెడీస్. అలాంటివి చేయాలి. ఐ థింక్ హి విల్ మేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఎక్సలెంట్ ఫిల్మ్ అండ్ హి విల్ మేక్ లైక్ 200, 300, 400 క్రోర్స్ వాటెవర్. అండ్ ఈ 400,000 క్రోర్స్ గురించి తర్వాత వద్దాం. బట్ యాహ్! ఐ థింక్ హి షుడ్ డెఫినైట్లీ మేక్ ఎ కామెడీ. హి హాస్ ఇట్ ఇన్ హిమ్. యాహ్! నా విష్ లిస్ట్ హి హ్మ్. షుడ్ మేక్ ఏ రియల్ హూడనెట్ థ్రిల్లర్. యాహ్! యాహ్! అది గూడా. యాహ్! దీంట్లో హూడనెట్ థ్రిల్లర్ గురించి వద్దాం అసలు. ఎస్పెషల్లీ 'ఆచారి' అండ్ ఆ సబ్వర్షన్ థ్రెడ్స్ ఎంత బాగా చేశాడనేది. బట్ యాహ్! ఇంకా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అరవింద్. సో, లైక్ ఎస్పెషల్లీ ఈ పిచ్చిలోకెళ్ళటం అనేది ఇదివరకు మనకి ఏ సినిమాలు డీల్ చేసాయంటే, ఇప్పుడు 'ఆపద్ బాంధవుడు' ఉంది. దాంట్లో లైక్ 'చిరంజీవి' ఆర్ 'మీనాక్షి శేషాద్రి' వాళ్ళు పిచ్చోళ్ళయిపోతారు కదా! సో, అది ఎలా చూపిస్తారంటే రొటీన్‌గా ఇలా సడెన్‌గా ఏదో షాక్ ట్రీట్‌మెంట్ అయ్యి, ఏదో అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. దీంట్లో వీడికి నిజంగానే పిచ్చుంటుంది. హి ఈస్ లైక్ ఎ ప్రాపర్ పిచ్చోడు సినిమాలో. పిచ్చి అండ్ ఆ పిచ్చిని ఎంత బాగా చూపిస్తాడంటే, అంటే హి లివ్స్ బిట్వీన్ రియల్ వరల్డ్ అండ్ కొన్నిసార్లు ఆ స్కిజోఫ్రెనియా ఎక్కడెక్కడో ఎవరు వేరే క్యారెక్టర్స్‌తో మాట్లాడుతుంటాడు. ఆర్ డెడ్ పీపుల్ ఆర్ డెడ్ సన్‌తో మాట్లాడుతుంటాడు. హి ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ యాన్సెస్టర్స్‌తో ఇదంతా. బట్ అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ వెరీ స్మార్ట్, వెరీ కన్నింగ్, మానిప్యులేటివ్. హి గెట్స్ వాట్ హి వాంట్స్ అండ్ హి ఈస్ ఎ సేడిస్ట్. ఒక సైకో గాడు వీడు బేసిక్‌గా. అంటే వీడికి ఏది విషయంలో అందరిని మానిప్యులేట్ చేసినా కూడా వీడికి కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు. హి జస్ట్ వాంట్స్ టు గెట్ వాట్ హి వాంట్స్. సో, ఒకటి నాకు 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లో' గోల్లమ్ ఉంటాడు కదా! అవును. ఆడిలాగా కూడా అనిపించాడు ఒక రకంగా. అంటే ముసలోడైనా వాడు చావడు. ఒక చిరాకు పర్సన్. అంటే గోల్లమ్‌ని చూస్తే నాకు పరమ అసహ్యంగా ఉండేది. సో, అలా అది ఒక శకుని ఇలా ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉండి చాలా వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ గాని ఒక దరిద్రుడు బేసిక్‌గా. ఇట్స్ లైక్ యూ లవ్ టు హేట్ హిమ్ టైప్. హౌ టు హేట్ హిమ్. యాహ్! ఇంకోటి హ్మ్. 'భువనాలయం' అని పెట్టాడు. ఇదే నేమింగ్ వైస్ మహా లైక్ నెయిల్స్ ఇట్ ఎవ్రీథింగ్. యాహ్! భువనాలయం అనంగానే ఏదో ఊరులాగా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే వాడి అంటే ఎంటైర్ వరల్డ్ ఆ బిల్డింగే ఒక వరల్డ్. దట్స్ ద హోల్ వరల్డ్ యాహ్! అన్నట్టుగా సౌండ్ అవుతుంది గదా! అదొకటి పెట్టాడు. తర్వాత నేను పర్సనల్‌గా చిత్తూరు సైడ్ తిరుపతి కాబట్టి ఆ డైలెక్ట్ ఐ వాస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అండ్ ఆ టైంలో ఉన్న ఏ ఊరిది అన్నట్టు చూసాను. ఒక్క హ్మ్. చోట ఒక క్లూ కనిపించింది బ్రో. ఏంటంటే హ్మ్. ఆచారి ఆసుపత్రి గుడియాట్టం అని ఉంటదనమాట ఒక ఓహ్! సీన్‌లో. హ్మ్. గుడియాట్టం అనేది వేలూరు పక్కన టౌన్. దగ్గర టౌన్. సో, మేబీ ఆంధ్ర బోర్డర్‌లో ఉన్న జమీందారీ కుటుంబం
కొంచెం టౌన్‌లోకి హాస్పిటల్ కోసము అక్కడికెళ్తారు అన్నట్లుగా పెట్టి ఆ పర్స్పెక్టివ్‌లో చూస్తే లాంగ్వేజ్ ఈస్ లైక్ స్పాట్ ఆన్. అందరూ సో, నాకది ఇంకా ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్. మనకి స్వీట్. అవును. మన పాడ్‌కాస్ట్‌లో గూడా పుత్తూరు కట్టు గురించి వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమండి ఆ యాక్సెంట్. ఆ పుత్తూరు సైడు, చిత్తూరు సైడ్ అన్నారు కదా! సో, అవును. ఔట్ అండ్ ఔట్ ఇంకా అవును. చిత్తూరు బార్డర్, కడప, చిత్తూరు లైక్ మోర్ లైక్ రాయలసీమ బార్డర్ అన్నమాట ఇది. అవును. నాకసలు యాక్సెంట్ ఎంత బాగా లైక్ సత్యదేవ్ గూడా చచ్చిపోయి ఉండాది. చేసుండాడు. ఇన్ని అసలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయసలు. యాక్సెంట్ వాస్ స్వీట్ అండ్ ఇంకొక టిడ్‌బిట్ వాస్ మేబీ చిత్తూరు బార్డర్ ఆంధ్ర, తమిళనాడు కాబట్టే పోలీస్ వస్తాడు గదా! ఆయన జగన్నాథనో ఏదో తమిళ్ పోలీస్. సో, నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అబ్బా! ఈ తమిళ్ యాక్సెంట్ ఉండే యాక్టర్స్‌ని ఎందుకు పెడతారు అని అనుకునేవాడిని. బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ పర్ఫెక్ట్‌లీ బికాజ్ తను హిస్ తమిళ్ పోలీస్ అన్నట్టే చూపిచ్చాడు. సో, అది చాలా బావుండింది. యాహ్! ఐ రియల్లీ లవ్డ్ ద వరల్డ్ బిల్డింగ్ అండ్ అసలు ఆ వరల్డ్, ఆ ప్యాలెసు, ఆ సెటప్పు ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్. యాహ్! నేను ఇంకే పాయింట్స్ రాసుకున్నాను. అంటే లైక్ చాలా రీసెర్చ్ లైక్ మనం డీఎన్ఏ టెస్ట్ గురించి మనం స్లాక్‌లో మాట్లాడుకున్నాం గదా! సో, హి కనెక్ట్స్ టైమ్ లైన్స్ రియల్లీ వెల్. అంటే దేర్ ఈస్ ఎ రీజన్ హి చోస్ 1968 ఫర్ ఇది ఫస్ట్ వీడు యంగ్‌గా ఉన్నప్పుడు చూసినప్పుడు అప్పుడే స్వాతంత్రం వచ్చి ఒక 20 ఇయర్స్ అన్నట్టు చెప్తాడు. అండ్ హిస్ స్టైల్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై హిప్పీ కల్చర్ అండ్ జాన్ లెన్నన్ బీటిల్స్ అండ్ అలా బీటిల్స్ ఉంటాయి. అవును. ఆ అద్దాలు అండ్ అది ఆహ్, అదంతా ఉంటుంది. అండ్ 83లో వెన్ లవణ ఉండి, కుసుమ ఇది ఉండి హి కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ క్రికెట్ కనెక్షన్ అలా పెడతాడు. 91లో వెన్ హి ఈస్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ ఇఫ్ హిస్ కిడ్ ఈస్ హిస్ కిడ్ డీఎన్ఏ టెస్టింగ్ అండ్ ఆ న్యూస్ పేపర్ అక్కడికొద్దాం. బట్ టర్న్స్ ఔట్ ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ 1985లో అయిందంట. ఇండియాలో 1991లో డిఎన్ఏ టెస్టింగ్ వచ్చిందనమాట. వచ్చి వావ్! మన సీసీఎంబీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్. హైదరాబాద్‌లో జరిగిందది. సో, ఆ టైమ్స్ ఆఫ్ విశ్వనాడు అని ఉంటుంది పేపర్. ఆ పేపర్‌లో ఆ న్యూసే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ రియల్ వరల్డ్ న్యూసే ఉంటుందనమాట అది. సో, 1991లో ఈ సినిమా సెట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ ఉంది కాబట్టే. లైక్ ఇఫ్ ఇట్ వాస్ సెట్ ఇన్ 1987 ఇట్ వుడెంట్ హావ్ వర్క్డ్. సో, ఆ రిసర్చ్ చాలా బాగా చేసుకున్నాడు యాక్చువల్లీ. యాహ్! నాకదే మూవీ చూస్తున్నప్పుడు ఇదేంటి వీడు పిచ్చోడు ఇలా తిరుగుతున్నాడు గానీ, వై టుడే అనేది స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత బ్యాక్ ట్రాక్ చేసుకుంటే హాఫ్ ఈటెన్ మీల్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఉంటుంది. అంటే యెస్. హి రెడ్ ద న్యూస్ పేపర్ వైల్ హావింగ్ ఫుడ్. అప్పుడు పడుకున్నప్పుడు తట్టింది. ఈడికి మొత్తం యెస్. ప్లాన్ యేసుకున్నాడు మైండ్‌లో. యెస్. యాక్చువల్లీ ఇంకా ఐ థింక్ వితౌట్ ఫర్దర్ అడు మనం సీన్స్‌లోకి జంప్ అయిపోదాం. సో, లైక్ సీన్ బై సీన్ అలా ఎళ్దామా? లేకపోతే మనం ఎప్పుడు పాడ్‌కాస్ట్‌లో చేసినట్టు లైక్ మేబీ క్విక్‌లీ టాప్ 5 3 ఆర్ 5 సీన్స్ ఇన్ ద ఫిల్మ్ నీకు బాగా నచ్చినయి ఏదో అలా డిస్కస్ చేసుకొని తర్వాత సీన్స్‌లోకెళ్ళిపోదాం. యాహ్! హ్మ్. సో, నాకు స్టార్ట్. టాప్ మోస్ట్ ఏంటంటే ఆ 'కుసుమ' ఎపిసోడ్ అన్నమాట. అబ్బా! 'కుసుమ' ఎపిసోడ్ అంటే ఆ అబ్బాయిది తర్వాత లైక్ ఫోటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎపిసోడ్‌లో డైలాగ్స్ ఎంత డీప్ ఉన్నాయంటే, హ్మ్. అప్పుడు నాన్న నాకు వీళ్ళందరికీ ఉన్నది నాకు లేనిదేంటి అంటాడు. హ్మ్. మన దట్ ఈస్ ద వంశ మోస్ట్ రక్తం. హైలైట్. ఆ! మా మా వంశం ఈడంటాడు కదా! రక్తం. లైక్ ఆ! మా ఆ! వంశ రక్తం అంటే, ఆ! కరెక్టే గదా! ఆ! వీడు డౌట్ పడుతున్నాడు గదా! వీళ్ళ కొడుకు కాదులే అనుకుంటాం. ఫైనల్ టెస్ట్ తర్వాత బ్యాక్ ట్రాక్ చేస్తే ఈ బ్రాంచ్ కట్ అయింది వీడి దగ్గర వీడి దగ్గర. అందుకే అనేది పిల్లోడు చెప్పింది కరెక్టే. కరెక్టే. కుసుమ చెప్పింది ఏది తప్పులేదు. అవును. ఇన్‌ఫాక్ట్ 'కుసుమ' చెప్తాడు. వీడు ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్తున్నా కూడా ఇదంతా గాదు. నువ్వు చెప్పేది కరెక్టే. నాకు ఈ ఫోటోస్‌కి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్తున్నా గదా! విను. అందుకని చచ్చిపోయి హ్యాపీగా ఫోటో ఫ్రేమ్ ఎక్కేసేయ్ అని చెప్తాడు 'కుసుమ.' సో, అవును. సో వీడి తలలో ఉండే డ్రీమ్‌లో ఉండే 'కుసుమ' కూడా అలా చెప్తున్నాడనేది ఇట్స్ లైక్ ఎ టిడ్‌బిట్. అంటే లైక్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాజ్ హి స్టిల్ ఈస్ కన్‌ఫ్యూజ్డ్. బట్ 'కుసుమ' చెప్తాడు దానిలో. ఏంటంటే నువ్వు అనుకున్నది కరెక్టే. నాకు ఈ ఫోటోలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా! నువ్వు చచ్చిపో అని చెప్తాడు. సో, అంటే విచ్ ఇస్ ట్రూత్. సో, ఇట్స్ లైక్ ఇట్ హాస్ సో మెనీ లేయర్స్ అండ్ ఆ రైటింగ్ ఇస్ సో క్లెవర్. యాహ్! ఎక్స్‌ట్రీమ్‌లీ క్లెవర్ అన్నమాట.
యాహ్! నాకు ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ కామెడీ సీన్ అన్నమాట. అది అంటే ఇట్స్ లైక్ సిల్లీ సీన్ గానీ, మన ఆనంద్ దొంగలో యాక్టర్ ఆనంద్ ఉండి, ఆనంద్‌ని వీడు మన రామప్ప ఎళ్లి దీనికేదో ఒక ఎవిడెన్స్ కావాలి గదా! అంటే ఓకే. ఎవిడెన్స్ అని జెప్పి ఎళ్లి తీసుకొచ్చి, ఇది కుసుమ దంతం. ఇది, ఇది కుసుమ చిటికెను వేలు. వాసన జూడండి అని జెప్పి ఇలా వాడి ముక్కులో పెడతాడు. పెట్టంగానే వెళ్లి వామిట్ చేసుకొనొచ్చి, సారీ మీరు సడెన్‌గా అలా చిటికెను వేలు వాసన చూపించేసరికి సారీ ఐ యామ్ ఎ వెజిటేరియన్ అని చెప్తాడు. అంటే యాస్ ఇఫ్ వీడు నాన్ వెజిటేరియన్ అయితే మాత్రం ఒక డెడ్ వాసన చూస్తే తట్టుకుంటాడా? సో, అదే ఇట్స్ లైక్ స్లాప్ స్టిక్ ఆర్ ఏమంటారు అలాంటి సటిల్ కామెడీ అన్నమాట. భలే ఉంది అసలు ఆ సీన్. లైక్ ఐ లాఫ్డ్ ఔట్ లౌడ్ ఇన్ థియేటర్ అన్నమాట. సారీ ఐ యామ్ వెజిటేరియన్ అని చెప్తాడు. యాహ్! ఇంకా సీరియస్‌గా మోర్ సీరియస్‌నెస్‌లో చూస్తే నాకు ఆ 'కుసుమ' హోల్ వాటర్ సీన్. అబ్బా! అది కెమెరా వర్క్ గానీ, ఆ! ఎమోషన్ ఇది గానీ మనకు అవును. తెలిసిపోతుంటది. పాపం నిద్ర లేసినప్పటి నుంచే అమ్మా నా వయసెంత? ఇంకా ఎన్నేళ్లున్నాయి అంటాడు. అవును. అంతా ఎళ్తూ పంప్కిన్ తింటాడు. అబ్బా! క్రికెట్ చూస్తున్నప్పుడు గూడా మనకి కొంచెం అప్పుడు గూడా లవణప్ప ఏమి పెద్ద హి డజంట్ లైక్ తమ్ముడే గదా హి అన్నట్టు ఈస్ స్టిల్ ఎ మోడ్‌లోనే కిడ్. ఉంటాడు. హ్మ్. లిటిల్ కిడ్ లాగే ఉంటాడు. కానీ ఇంకదే క్రికెట్‌లో ఆడనివ్వరు. ఒకసారి వాళ్ళ నాన్నని చూస్తాడు. అసలు పట్టించుకోకుండా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకా అన్ని హిట్స్ హిమ్. అవును. ఇలా పడిపోతున్నప్పుడు ఆ కెమెరా ఫస్ట్ నాన్న మీద అదే ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తము డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ గదా! అవును. ఇట్లా వాళ్ళ నాన్న పర్స్పెక్టివ్ ఉంటది. తర్వాత వాళ్ళ అన్నని చూస్తాడు. అవును. అదే చూడడం అనేది అది ఇంకా మోస్ట్ ట్రాజిక్ అన్నమాట. అబ్బా! అసలు ఆ సీన్ ఎంత హార్ట్ రెంచింగ్‌గా ఉందంటే, అదే లైక్ దట్ ఈస్ ప్రాబబ్లీ మళ్ళీ దీనికి ప్యారలల్స్ కంచరపాలెంలో ఫస్ట్‌లో మన రామ్మూర్తి చచ్చిపోతాడు గదా! లైక్ తిని సూసైడ్ చేసుకొని. దట్ సీన్ వాస్ క్రేజీ. ఈ సీన్ అగైన్ ఈ 'మహాకి' లైక్ ఐ థింక్ ఇలాంటి సీన్స్ ద వే హి కన్సీవ్స్ అండ్ ఎడిట్స్ దెమ్. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. కంచరపాలెం సీన్ అన్నా మనకి హ్మ్. అప్పటిదాకా మనకి చనిపోతాడని తెలీదు. తెలీదు. అవును. చనిపోకపోతే బాగుండే అబ్బా! ప్లీజ్ రా సంబడీ సేవ్ హిమ్ అన్నట్టు ఉంటాం గదా! అవును. ఇందులో అవును. ఫస్ట్‌లోనే తెలిసిపోతుంది గదా! ఈ అబ్బాయి చనిపోయాడని తెలిసినా కూడా అబ్బా! యూ ఆర్ లైక్ యు వ్రెంచ్‌గా అవును. హార్ట్ రెంచింగ్. బేసిక్‌గా అదే. లైక్ బేసిక్‌గా అదేమవుతదంటే, ఆ రోజు ఆర్ ముందు వీడు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా వీడు చెప్తాడు. అవును. నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నాడు అనంటే, నువ్వు మా నాన్నకి పుట్టలేదు కదా! అందుకే కొడుతున్నాడని వాడు క్యాజువల్‌గా చెప్తాడు. చెప్తే వీడికి కాలుతుంది. వీడు వాడిని మీద పడి చెవు కొరికేసి ఏదో చేస్తాడు. చేస్తే అప్పుడు వీడొస్తాడు. రామప్పొచ్చి, అవునురా నువ్వు నాకు పుట్టలేదు అని వీడు డైరెక్ట్‌గా చెప్తాడనమాట. ఎవడికి పుట్టావురా నువ్వు అది చాలా దారుణంగా అంటాడనమాట. సో, అక్కడితో వాడి హార్ట్ ఇలా బ్రేక్ అయిపోతుంది ఇంక అక్కడితో. అయిన తర్వాత నెక్స్ట్ డే బర్త్‌డే ఉన్నప్పుడు కూడా అదే నాకెన్నేళ్ళమ్మా ఇంకెన్నున్నాయని అంటాడు. అసల ఆ ఒక్క లైన్ లైక్ ఇట్ కన్వేస్ ఎవ్రీథింగ్ అన్నమాట. అసలు ఆ లైన్ గూడా ఎన్నోదమ్మా అని అంటాడు. అంటే 11 అని అంటుంది. ఇంకెన్నున్నాయి అని అంటాడు అంతే. ఆ! జస్ట్ 3 షార్ట్ వర్డ్స్‌లో హి కన్వేస్ ఎవ్రీథింగ్ అన్నమాట. అదున్నాక ఆకలేస్తుందని పంప్కిన్ తింటాడు విత్ గింజలు. విత్ గింజలు దేర్ ఈస్ లైక్ టిడ్ బిట్ దేర్ బట్ తిన్నాక అదే క్రికెట్ ఆడతావా అంటే వాళ్ళన్న గూడా వాడిని డిస్‌రిగార్డ్ చేస్తాడు. ఎళ్లి ఏదో పాత బొమ్మలతో ఆడుకో అనంటే వాడికి వన్ ఆఫ్టర్ ది అదర్ అలా అయ్యి ఇంకా దట్స్ వాట్ హి డిసైడ్స్ ఇంక ఓకే. ఐయామ్ డన్ విత్ దిస్ ఇది నాకు మై డాడ్ సేస్ హి ఈస్ నాట్ మై డాడ్ లా అన్నప్పుడు అవును. ఆ కెమెరా వర్క్ ఈస్ అమేజింగ్. కార్తిక్ పార్మార్ అంటే ఎవరో ఈ సినిమాటోగ్రాఫర్ జస్ట్ స్టన్నింగ్. అంటే నాకు మామూలు సినిమాల్లో మనకి సినిమాటోగ్రఫీ అంత డీప్‌గా తెలీదు గదా! కానీ ఈ లెన్సింగ్ అని అంటారు కదా! లైక్ ద వే యూ పిక్ లెన్స్ వైడ్ లెన్స్, షార్ట్ బట్ దీంట్లో అసలు 1991లో లెన్స్ ఎంత ఇలా ఆ రూమ్ ఎంత రిచ్‌గా ఉంటుందో, దీంట్లోనేమో వీడి డాడ్‌కి ఒక రకమైన టనెల్ విజన్. రామప్ప గాడికి బ్రెయిన్ దొబ్బి టనెల్ విజన్ అయితే హి ఓన్లీ సీస్ వరల్డ్ త్రూ అన్నట్టు మొత్తం ఇలా అలానే చూపిస్తాడు. మిగతా అంతా బ్లర్ ఉండి ఓన్లీ ఇక్కడి వరకే కనిపించేటట్టు. ఆ అవును. ఎపిసోడ్ మొత్తం అలానే ఉంటుంది. కానీ అసలదే ఆ కెమెరా వాడి పర్స్‌పెక్టివ్‌లో ఉండి, ఇలా సబ్మర్జ్ అయ్యి వాటర్‌లోకెళ్ళటం అనేది అండ్ ఆ లిరిక్స్ కూడా
అనుమానం పెనుభూతం పెనుభూతం. అలా చెప్తాడు అసలు. అది దట్ ఈస్ జస్ట్ హార్ట్ రెంచింగ్ అనమాట. అది అయిన తర్వాత కూడా నీకు ఎవరైనా డెడ్ అయిన తర్వాత సోల్ డజంట్ లీవ్ ఇమ్మీడియట్లీ. ఒక 15 మినిట్స్ అలా ఉంటుందని అంటారు కదా! సో, వాడికి అలానే చూస్తుంటాడు అన్నీ. వాడు బయటికి తీసుకొస్తారు. వాళ్ళ డాడ్ అమ్మొస్తుంది. అమ్మొచ్చి అసలు వాళ్ళ అమ్మొచ్చి ఏడ్చి తర్వాత ఆ ఏడుపు టర్న్స్ ఇంటూ యాంగర్ అండ్ అదంతా అసలు ఎక్స్ట్రాడినరీగా తీసాడు. అండ్ వీళ్ళు లవణప్ప ఏడుస్తాడు. వీడి డాడ్ కూడా వాళ్ళలో కొద్దో గొప్ప హ్యుమానిటీ ఉంటుంది అప్పుడు కూడా. సో, బిడ్డడు అది కాపాడండి రా అని అంటాడు కానీ వాటర్లోకి వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా అవును. దెన్ he wants to protect his ego takes over and he enters denial and then into self destruction whatever. కానీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది ఆ సీన్ మాత్రం. యాహ్! నా నెక్స్ట్ ఫేవరెట్ ఆ సీక్వెన్స్ అంతా కండిషనింగ్ సాంగ్. సాంగ్ అసలు నేను విన్నదేంటంటే పాట మొత్తము ఎవరు యాక్ట్ చేశారో వాళ్ళే పాడారు కూడా అంట. వావ్! అంత బాగా అసలు మహానే పాడాడు. సత్యదేవ్ అవును. ఓన్లీ స్మరణ్ సాయి అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. స్మరణ్ సాయి అవుట్‌స్టాండింగ్. యాహ్! అసలు మొత్తము ద వే ఇట్స్ నరేటెడ్ అండ్ అప్పుడు అప్పటిదాకా కొంచెం మనకి హీరోయిన్ బ్రేకప్ అది అయింటాయి కదా! అవును. కొంచెం మూడ్ ఆఫ్‌గా ఉంటుంది. అవును. ఇట్లా పికప్ అవుతుంది ఇక సినిమా. అక్కడి నుండి లేస్తుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ నీకు ఆ హీరోయిన్ బ్రేకప్ వరకు చాలా సాడ్‌గా ఉంటుంది. అంటే వీడి పర్స్పెక్టివ్ మనకి వీడంటే పాపం సాడ్ అనిపిస్తది. వీడు పాపం లవ్ చేసాడు. వీడేమో బ్రేకప్. ఆ బ్రేకప్ సీన్ ఆ నీరు అది మాట్లాడుకుందాం గానీ, యాహ్! వచ్చాక ఈ సీన్ నాకు లైక్ నేను డైలాగ్స్ గూడా కొన్ని సెకండ్ వ్యూయింగ్‌లో నాకు గుర్తున్నాయన్నమాట. సో, వీడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయాక ఆ వరల్డ్ లైక్ యాన్సెస్టర్ వరల్డ్ విచ్ ఇస్ ఇన్‌సైడ్ హిస్ మైండ్‌లో వేకప్ అవుతాయి. ఇది మహా ఇస్ లైక్ ఆదిపురుషుడు, మూలపురుషుడు కదా! వీళ్ళ ఫ్యామిలీ. అటుండి ఈ రామప్ప వాళ్ళ డ్యాడీని అడుగుతాడు సిద్ధప్ప అని. నిన్ను ఎళ్లి ఆడికి పెళ్లి చేయమంటే నువ్వు చేసింది ఏందిరా అనంటే, వాడేమో నాన్నగారు నేను వీడిని చెప్పలేక 5 ఏళ్ల నుండి నరకం అనుభవించాను నాన్నగారు అంటే, మేమేదో పెద్ద స్వర్గస్థులం అయినట్టు అని అంటాడు. అంటే ఈళ్ళు దే ఆర్ లైక్ ఇన్ ఎ లివింగ్ హెల్ అని చెప్పడానికన్నమాట. మేమేదో పెద్ద స్వర్గస్థులం అయినట్టు అని చెప్పి మన కట్టుబాట్లేమి వీడికి నూరిపోయలేదా అని అంటాడు. సో, ఈ నూరిపోయడం అనేది కూడా లిటరల్లీ చూపిస్తాడు. నీకు తర్వాత వస్తాడు. కండిషనింగ్ సాంగ్‌లో వాళ్ళందరూ తెచ్చి వాళ్ళ కొన్ని థింగ్స్ ఎలిమెంట్స్ పెడుతుంటే ఇలా వాడిని నూరి వాడి బ్రెయిన్‌లో పోస్తుంటారన్నమాట. నూరిపోయడం అనేది లైక్ మెటఫారికల్లీ లైక్ ఫిజికల్లీ చూపిస్తాడసల. అండ్ దాంట్లో ఈ మూల పురుషుడిది చాలా క్యారెక్టరైజేషన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే సింపుల్‌గా పెట్టకుండా వాడికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఒక సెకండ్ కామ్‌గా ఉంటాడు. తర్వాత ఎక్స్‌ప్లోడ్ అవుతాడన్నమాట. సో, రామప్ప దగ్గరికెళ్ళి లేపుతాడు కదా! లేపితే ఎవరు మీరు అనంటే, మేము రామప్ప మీ పూర్వీకులం. లీనేజ్ కూడా చెప్తాడు. ఆ! ముత్తాతకి తాత ఏదో అంటాడు. నేను ముని మనవడా ఏదో అంటాడది. ఇల్లంతా రోజు చిత్రపటాల్లో ఉంటావు ఎప్పుడు గమనించబడలా అని ఏదో అంటాడు అది అని అనంటే వీడు ప్రపంచమే నా ఇల్లు అన్నాడు. నోరు మొయ్ గాడిద అని చెప్పి తిట్టి అక్కడి నుండి యాంగర్ సడెన్‌గా లెగొస్తదన్నమాట. లేసి ఈడికి తలలో చాలా బూజు పట్టుండది. ఈడికి మన సామాజిక నియమ నిబంధనలు నూరిపోయేవాళ్ళే అని చెప్పి అక్కడ లైక్ చాలా సీరియస్ అవుతాడన్నమాట. అరిచి అక్కడి నుండి స్టార్ట్ అవుతది. సో, ఐ వాస్ జెన్యూన్‌లీ సర్ప్రైజ్డ్ బై మహాస్ యాక్టింగ్. అంటే సుందరానికిలో చేశాడు. బట్ దీంట్లో ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్. అంటే యాంగ్రీ యాన్సెస్టర్ విత్ లైక్ యాంగర్ ఇష్యూస్ అండ్ డాన్స్ కూడా వెరీ ఎనర్జిటిక్‌గా ఉంది డాన్స్ అసలు. అంటే ఒక 'సంజయ్ లీలా బన్సాలి' ఆర్ లైక్ మన కొన్ని మ్యూజికల్స్‌లో ఉండేలాగా చాలా చాలా ఎక్కువ జంప్ చేసి ఎక్కువ లైక్ చాలా వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ డాన్స్ అసలది. బావుంది. యాహ్! అంటే మహా డీటెయిలింగ్ ఎంత టూ మచ్ అంటే వీళ్ళు బయటకొచ్చినప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఎంప్టీగుంటాయి. వీళ్ళు ఎప్పుడెప్పుడైతే యాన్సెస్టర్స్ బయటకొస్తారో నీకు చూస్తే ఫోటో ఫ్రేమ్స్ ఎంప్టీగా ఉంటాయి. నిజంగా లిటరల్లీ వచ్చినట్టు వచ్చి దిగినట్టు. అవును. వాళ్ళందరూ కలిసి గుంపులాగా చేరి అసలు చాలా సీరియస్ అవుతారు. నోరు మై గాడిద అనేది అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను థియేటర్‌లో అసలు ఆ సీను అండ్ ఆ క్రియేటివ్ థాట్. అంటే మనం ఇందాక అనుకున్నట్టు వీడికి సడెన్‌గా వీడు చిన్నప్పటి నుండి చూసిన థింగ్స్ అన్నీ
సడన్ గా ఫ్లేర్ అప్ అయిపోయి హీ బికమ్స్ దిస్ పర్సన్ అనేది. సో జనరల్లీ పీపుల్ ఎలా ఒక రోజులో ఓవర్ నైట్ అవ్వరు, ఓవర్ టైం అవుతారు మెల్లిగా. బట్ ఈ కేసులో ఏంటంటే వీడికి సైకిక్ ఇష్యూస్ ఉన్నాయి. వీడు ఆ ముందు సీన్‌లో రిజెక్షన్ అప్పుడు గూడా అమ్మాయి చెప్తుంది, "నాకు ఆల్రెడీ మీ మీద అలాంటి ఉద్దేశాలు లేవు. నాకు ఆల్రెడీ ఇది ఉన్నారు" అనంగానే వీడు మామూలుగా రియాక్ట్ అవ్వడు. సడెన్‌గా నీరు, 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 నీరు అని ఇలా బ్రేక్ డౌన్ అయిపోయి మొత్తం పిచ్చోడయిపోతాడన్నమాట. సో వీడికి ఆ టెండెన్సీస్ ఉన్నాయి అని చూపిస్తాడు బేసిక్‌గా. ఆ బ్రేక్ డౌన్ అయిపోయి వెంటనే రాడు. వచ్చాక 1 మంత్ పాస్ అవుతది. తర్వాత ఆ అమ్మాయి ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయాక అప్పటికి ఇంక వీడు గడ్డం పెంచుకొని ఇదన్నీ స్టార్ట్ చేశాక వీడు గూడా ఎళ్ళిపోతాడు. జనాలెళ్ళిపోతున్నారు. ఏదో ఐ థింక్ హి హాస్ ప్రాబబ్లీ ఎ మంత్ టు థింక్ త్రూ దిస్ స్టఫ్. అంటే రైట్. యాహ్! టు ఇట్స్ నాట్ రూమినేట్. లిటరల్లీ ఓవర్‌నైట్. అవును. ఆ! ఆ! మంత్ అంతా బాధపడి ఈళ్ళ డాడీ చచ్చిపోయాడు. ఈ అమ్మాయి నన్ను లవ్ రిజెక్ట్ చేసింది. ఈ 2 అయ్యేసరికి వీడొక ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రోగ్రెసివ్, ఒక ఫ్రీ బర్డ్‌ని, నేనొక ఆది మానవుడిని, నేను విశ్వ యాత్రికుడిని అని ఆ! చెప్పేవాడు. నేను రాజుని, అందరూ నా బానిసలంటాడు. అస్సలు ఆ సీ ఆ! సో నాకు యాక్చువల్లీ పికింగ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ ఆ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ వీడిలా ఫుల్‌గా డ్రెస్ యేసుకొని ఇలా వచ్చి, "ఎలా ఉన్నా నచ్చమ్మా" అంటే, "రాజులాగా ఉన్నారంటే", "రాజులా ఏంటి? రాజునే" అంటాడు. అంటే మొత్తం మారిపోతాడసలు. ఓవర్ నైట్ హి బికమ్స్ దిస్ క్రేజీ, ఒక యారోగెంట్ ప్రిక్ జర్క్ లాగా అయిపోతాడు. రాజునే అని చెప్పి ఎళ్ళిపోయి వాడిని వాడు మేము అని పిలుచుకుంటుంటాడు. లైక్ థర్డ్ పర్సన్‌లో ఎళ్లి మన ఆచారి దగ్గరికెళ్ళినా కూడా, "అరే! ఏంట్రా రాముడు ఇలా అయిపోయావు? ఇది ఏంటి వేషం" అంటే, "ఇది వేషం గాదు, రాజసం. ఇది రాజసం. ఇది మా రక్తంలోనే ఉంది" అని అంటాడు. అంటే అప్పుడు కూడా వాడికి లుక్ వీడికి ఇస్తాడు. వాడికి లుక్ ఇస్తాడు. ఎందుకంటే ఈడి రక్తం ఏంటో వాడికి తెలుసు కదా! తెలుసు. అదే రక్తంలోనే ఉందని ఇంకా చాలా చాలా చెప్తాడు. మేము రేణుకని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనంటే, ఆమె అంతస్తు ఏంటి? నీ అంతస్తు ఏంటి? ఏదో అంటాడు సంథింగ్. అంటే వీడు అప్పటిదాకా ఆచార్యని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి సేమ్ లెవెల్‌లో చేస్తాడు కదండీ! కానీ వాడిని చాలా అవమానిస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఒక గుమాస్తా ఏదో ఉండి నువ్వేదో అయి హాస్పిటల్ పెట్టినోడివి. నువ్వు అంతస్తు గురించి అవును. మాట్లాడేంత నువ్వు డౌరీ తీసుకొని వచ్చిన ఆహా! డౌరీతో హాస్పిటల్ పెట్టి పైకొచ్చినోడివి నువ్వు నాకు చెప్పడం ఏంట్రా అని. నాకు చెప్పడం ఏంటి? అయినా ఎన్ని బ్యాడ్ థింగ్స్ చెప్తాడంటే అక్కడే, అయినా అంతస్తులనేది మగవాళ్ళకి, ఆడాళ్ళకి కాదు. ఆడాళ్ళకి జస్ట్ ఆడతనం ఉంటే చాలు. అని ఇలా వన్ అన్ని రకాల ఆఫ్టర్ ది అదర్ చాలా బ్యాడ్‌గా మాట్లాడి ఇంకోటి కూడా నువ్వు ఆమెనెళ్లి ఫైండ్ ఔట్ చేసి పెళ్లి చేస్తే చేసావు. లేదంటే ఎళ్లి ప్రతి గడప దున్నేస్తా. ఆ! ఎవడు తండ్రో తెలుసుకోవడానికి టైం పడుతుందంటాడు. అగైన్ దిస్ ఈస్ ఆల్సో హింటింగ్ ఎట్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్. కొడుకు, తండ్రి తెలుసుకోవడం అనేది అప్పటికి బట్ అసలు అంత అరోగెంట్‌గా ఇలా చేసి నీకు ఆ ఎలివేషన్ గూడా వచ్చినప్పుడు 'స్మరణ్ సాయి' మ్యూజిక్ ఇస్ లైక్ రౌజింగ్ మ్యూజిక్ వస్తది. ఇలా ట ట ట ట అలా వచ్చి, సో వాడి దృష్టిలో వాడొక పెద్ద రాయల్ ఇదిలాగుంటాడు. బట్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీన్‌లో ఒక బఫూన్ లాగా వస్తది సౌండ్. అంటే ఆన్ ద ఔట్‌వర్డ్ ఇది వాడొక కామెడీ క్రీచర్ లాగా చేస్తున్నాడు. బట్ వాడి దృష్టిలో వాడొక పెద్ద నేను రాజు, నేను తోపు అనే ఫీలింగ్ వచ్చేటట్టు. అలా ఆ సీన్ కూడా బా నచ్చింది నాకసలు యాక్చువల్లీ. యాహ్! ఇంకా అదే ఆ సీన్ పే ఆఫ్ నాకేం నచ్చిందంటే, తర్వాత వీళ్ళు ముగ్గురు కూర్చొని ఇప్పుడు రేణుక, ఆచారి వీళ్ళు కూర్చున్నప్పుడు చేతి రేఖలు చూస్తారు గదా! హ్మ్. చేతి రేఖలు చూసినప్పుడు ఆమేమో మీకు చాలా చిన్నగా ఉన్నాయి. అంటే మీకు ఆయుష్ ఎక్కువ లేదా? అంటే వీడు చూపించి దాని ఎంత థిక్‌గా ఉన్నాయి చూడు. హ్మ్. ఒకే జీవితంలో నేను 3 లైఫ్స్ బతుకుతానంటాడు. యాహ్! లిటరల్లీ ఈచ్ యాక్ట్ ఈస్ 1 లైఫ్. ముందు తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ ఒకటి. యెస్. థర్డ్‌ది ఇంకా కంప్లీట్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ పిచ్చి హూ డన్ ఇట్ డిటెక్టివ్ మోడ్. ఐ థింక్ కరెక్ట్. ఆ 3 లైఫ్స్ వెరీ క్లీన్‌గా సెపరేట్ చేయొచ్చు వీడిది. వీడు చిన్నప్పుడు మంచి లిబరల్ అప్‌బ్రింగింగ్ ఉంటుంది. వీళ్ళ డాడ్ చాలా వీడిని బాగా చూసుకుంటాడు. వీడు కొంచెం వరల్డ్ ట్రావెల్ చేసి ఆహ్, నన్ను దీంట్లో కలపొద్దు. నేను చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్ అది ఇది అని చెప్తుంటాడు. ప్రపంచమే నా ఆలయం ఇది అన్నీ చెప్పి, ఈవెన్ వాడు టీలో కూర్చుంటారు. హై టీ చేస్తారుగా బయట. అప్పుడు కూడా చాలా అవును. చెప్తాడు అన్ని. సో, అలాంటోడు వన్స్ ఈ బ్రెయిన్ వాషింగ్ అండ్ కండిషనింగ్ అవ్వంగానేనేమో హి బికమ్స్ లైక్ వెరీ పేట్రియార్కికల్ అండ్ ఆరోగెంట్ అండ్ ఇలా అవుతాడు. ఆ అమ్మాయిని ఆమె కన్సెంట్ లేకుండా కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు బేసిక్‌గా. లైక్
పెళ్ళికి ఆమెకి ఏం అవసరం లేదు. సో హీ ట్రీట్స్ హర్ జస్ట్ లైక్ ఒక వుమెన్ అండ్ ఇది. అది అంతా ఫేజ్ 2 నడుస్తది. ఈ పిల్లోడు పుట్టినాక ఈ డౌట్ అండ్ వాడు చచ్చిపోయిన తర్వాత నుండి ఫేజ్ 3 ఇంకా. ఫేజ్ 3లో 8 ఇయర్స్‌లో అయ్యి హీ బికమ్స్ లైక్ ఒక డీమన్ ఇంక బేసిక్‌గా ఒక వర్స్ట్ ఫెలో లాగా అవుతాడు. సో ఆ 3 లైవ్స్ అనేది అవును కరెక్టే. వాళ్ళకి కూడా చెప్తాడు. మీ చేతిరేఖలు చాలా పల్చగా ఉన్నాయి. నీది ఫస్ట్‌లో మంచి లైఫ్ బతుకుతావు. తర్వాత చాలా వర్స్ట్ లైఫ్ బతుకుతావు అని చెప్తాడు ఆ అమ్మాయికి. అండ్ దట్ ఆల్సో కమ్స్ ట్రూ. ఆ అమ్మాయి అంటే వీడి వల్లే అది. వీడి వల్లే అది. అవును. అండ్ వీడు మాత్రం వీడున్న 60 ఇయర్స్ వాట్ ఎవర్ షార్ట్ లైఫ్‌లో 3 లైఫ్స్ సరిపడా ఏదో వేషాలేసి బతుకుతాడు. అది చూపించాడు. అవును. యాహ్! నెక్స్ట్ ఫేవరెట్ సీన్ నాది ఇదే ఈ కింద సొరంగంలోకెళ్ళడం. సమాధి కింద సొరంగం. అది అసలు ఇంకా ద వే ద సీన్ స్టార్ట్స్ ఏమో అరే ఏంట్రా పిచ్చి నా కొడుకు వీడు ఏదో డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకురమంటే ఏం పట్టుకొచ్చాడు రా బాబు అనుకొని ఒకలాంటి గోరే ఎలిమెంట్ ఏదో ఉందా అనిపిస్తుంది. అవును. కానీ అక్కడి నుంచి ఒక రియల్ డార్క్ కామెడీ తీసుకెళ్తాడు. అవును. ఆ డార్క్ కామెడీ అండ్ అసలు ద వే ఇట్ వాస్ కన్సీవ్డ్ నాకు మ్యూజిక్ ఎంత బాగా నచ్చిందంటే అసలు నాకు ఈ కండిషనింగ్ సాంగ్ కూడా ఇష్టమే. బట్ ఆ సాంగ్ ఉంటుంది కదా, తప్పించుకోలేవులే అని ఇలా ఇలా అది బేసిక్గా వీడు వెరీ మ్యానిపులేటివ్ బ్యాస్టర్డ్ లాగా తయారవుతాడు కదా. సో ఎక్స్ట్రీమ్ మ్యానిపులేటివ్ పర్సన్ వీడు. ఫస్ట్ ఏమో వీళ్ళ ఫ్రెండ్ని అది లవణాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. నీకు అసలు వాడంటేనే ఇష్టం లేదు, నువ్వు నీ వల్లే వాడు చచ్చాడు, నువ్వే వాడిని మాటలతో ఏదో చేసి ఉంటావు అదని చెప్పి వాడిని ఏడిపించి, బికాస్ హీ ఈస్ బౌండ్ టు దిస్ రూమ్ నుండి బయటికి వెళ్ళాడు. సో హీ నీడ్స్ సంబడీ టు డూ ద ఎగ్జ్యూమ్ చేయడానికి కావాలి, వాడి భయం కావాలి. వాడు వెళ్ళి పని వాళ్ళు పిలిపి, లేకపోతే వీడిని రూమ్ లో వేసి తాళం పెట్టేస్తున్నారు. సో వాడిని ఏడిపించి వాడిని మ్యానిపులేట్ చేయంగానే ఓకే పడిపోయాడు అని చెప్పి వీడి మైండ్ లో అనుకుని అప్పుడు ఇలా టెస్ట్ చేస్తాడు కదా పండిందా లేదా అన్నది, ఎంత ఏడ్చాడని చూసి లోపలికి వచ్చి ఇలా గాల్లో ఎగురుతాడు. ఇంక బేసిక్ గా వెళ్ళి ఇంక వీడి కోరిక ఇట్లా డాన్స్ చేసి, సో వీడు ఇలా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టు పాపం వాడి కొడుకు చచ్చిపోయిన పిల్లోడి మీద వీడికి ఒక గ్రడ్జు, వాడిని ఏదో తొక్కేస్తా అన్నట్టు. అంటే ఇట్ ఆల్ హ్యాపెన్స్ త్రూ హిజ్ మైండ్. వాడి మైండ్ లో ఎలా ఉంటుందంటే ఆ సాంగ్ లో లిరిక్స్ కూడా, నువ్వు ఇదొక తులసి వనంలో నువ్వు ఒక గంజాయి మొక్కవి, ఆర్ కాకి అది పాలు నీళ్ళు ఒకటి కాదు, నేను హంస నువ్వు కాకి, ఇది నీ డొంక చించేస్తా, నీ గుట్టు విప్పేస్తా. లైక్ ఆ లిరిక్స్ సూపర్ ఉంటాయి అసలు. మనో పాడాడు యాక్చువల్లీ ఆ సాంగ్. ఎంత బాగా లైక్ అంటే ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదలలో లైక్ మాట అంటే మాటేనంట ఆ టైప్ లో అనిపించింది నాకు అసలు. సో ఆ సాంగ్ అయ్యి ఆ సాంగ్ ఎండింగ్ లో ఇలా కాలర్స్ ఇలా ఫ్లిప్ చేసి వ్యాంపైర్స్ ఉంటారు కొంతమంది, లైక్ ఆ టైప్ లో ఆ తలపాగా ఇలా పట్టుకుని ఇలా నువ్వు ఇందాక చెప్పినట్టు ఇలా చేయి గుండె మీద పెట్టి ఇలా స్టెప్ వేస్తాడు ఒకటి, అది వేసి అసలు దాంట్లో మ్యూజిక్ సడన్ గా ఇలా స్మరణ లేపుతాడు, ఇలా రౌజింగ్ మ్యూజిక్ అన్నమాట. సూపర్ కొట్టాడు అసలు. యా నాకు ఆ సీన్ గుడ్ ఫేవరెట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పే ఆఫ్ నాకు ఇంకొకటి తర్వాత నెక్స్ట్ డే సాయంత్రానికి స్ట్రైక్ అయింది ఏంటంటే, ఈ లాస్ట్ ట్విస్ట్ అప్పుడు చెప్తాడు కదా, మనకి రివీల్ చేస్తాడు వీడు అసలు కొడుకు కాదు, వీళ్ళ నాన్న అదే ఇలా అమ్మ చనిపోయినప్పుడే వీడు చనిపోయాడు. అప్పుడు ఫస్ట్ తట్టింది ఏంటంటే, అందరి ఫోటో ఫ్రేమ్స్ లో ఒక వాళ్ళే ఉంటారు, వీళ్ళ అమ్మ దగ్గర మాత్రం బేబీ ఉంటాడు. సో సింబాలికలీ సేయింగ్ వీడు చిన్నప్పుడే బేబీ చనిపోయాడు. ఆ బేబీ వీడు కాదు, ఆ బేబీ అండ్ వీళ్ళ మామ్ చనిపోయారు, వీడు ఒక డిఫరెంట్ పర్సన్. అదొకటి. తర్వాత ఆ స్టోరీ ఏదైతే జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆచారి వాడుకుంటాడు దాన్ని. అవును, వాడుకొని మైకేల్ ని తీసుకొచ్చినప్పుడు స్టోరీ చెప్తాడు అనమాట. 100 రూపాయలు అవును, ఎగ్జాక్ట్ సేమ్ స్టోరీ. అవును, వీడి క్రియేట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే వీడిని మ్యానిపులేట్ చేసి వీడి మీదకి తెచ్చాడు కాబట్టి హీ హ్యాస్ టు వీడి చేతులు దులుపుకోవాలి. బట్ అది ఒక సూపర్ థ్రిల్. అబ్బా ఎగ్జాక్ట్ సేమ్ స్టోరీ చెప్పేశాడు రా వీడు, కానీ వీడికి ఏం తెలియదు. అవును, వీడు ఆచార్య క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటంటే హీఈస్ నాట్ ఎ లయర్, బట్ హీ జస్ట్ డజంట్ రివీల్
ద ట్రూత్ బికాజ్ హీ డజంట్ వాంట్ టు. లైక్ వాడి ప్రిన్సిపలే ఈ ట్రూత్ రివీల్ చేయడం వల్ల వీడు బాగుపడతాడా, బ్యాడ్ అయిపోతాడా, వీడికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుంది, మంచి జరిగినప్పుడు ఎందుకు చెప్పడం అని స్టాప్ అవుతాడు. సో ఇట్స్ లైక్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు వాడు. ఇన్ కాంట్రాస్ట్ అచ్చమ్మ ఉంటుంది. ఆమె ఏంటంటే షీ లవ్స్ టు ఫ్యాబ్రికేట్ స్టఫ్. ఆమె కొన్ని లైక్ ఏబిసి 3 పాయింట్స్ ఉంటుంది, దాని చుట్టూ అల్లుకొని ఒక ర్యాండమ్ గా ఫ్యాబ్రికేట్ చేసి ఒక కథ చెప్తుంది అనమాట. చాలా సార్లు జరుగుతుంది యాక్చువల్లీ సినిమాల వల్ల. సో నీవు ఇవి తెలిసి చెప్తున్నావా, తెలుసుకొని చెప్తున్నావా, అది అడుగుతారు తెలుసు కదా. అనుకొని చెప్తున్నావా అని అంటాడు. తెలుసుకొని, అది త్రివిక్రమ్ స్టైల్ ప్రాస అక్కడ. స్టైల్లో అసలు అవును. ఆమె అంటే నమ్మడు, వీడు నేను చెప్పేది ఏది నమ్మడు అంటుంది, కానీ అవన్నీ తప్పులే చెప్తుంది కాన్ఫిడెంట్ గా. సో ఇలా చెప్తుంది అంటే ఆమె కుసుమప్పని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చినాడప్ప అంటే కింద కూల పడిపోయినాడు అంట. ఏం పడిపోయేది కుసుమ అని. ఎందుకో కుసుమ పుట్టినాక అది చచ్చిపోయినాకనే ఇలా అయ్యాడు మన పెద్దప్పనో ఏదో అప్ప అంటుంది. అప్ప, పెద్దప్ప, లవణప్ప ముగ్గురు. దాంట్లో మెయిన్ మళ్ళీ పోస్ట్ మూవీ ట్విట్టర్ లో చదివాక తెలుసుకున్న విషయము చెప్పిన ఫస్ట్ స్టోరీ బాహుబలి స్టోరీ. బాహుబలి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అనుష్క అనమాట. అనుష్క కాదు, బల్లాల దేవాస్ వైఫ్. బల్లాల దేవాస్ వైఫ్ పర్స్పెక్టివ్. అదే అంటుంది, అంతా చేసి ఆ స్టోరీలో నేనే లేనప్పా అంటుంది. ఎందుకంటే దాంట్లో చూపించాడు కదా రాజమౌళి, లైక్ నా కొడుకు తల నరికినాడు నా హస్బెండ్ తమ్ముడు, ఎందుకు అంటే తమ్ముడు కొడుకు ఏదో చెప్పి ఎంత చేసి నెక్స్ట్ డే వచ్చి వీడు వాడినారు తల నరికేసినాడు. తర్వాత ఆ కొడుకు వచ్చి ఈయన బల్లాదేవుడు తల నరికేశాడు. చెప్పినప్పుడు అసలు ఏదో చెప్తాను సుత్తి అనుకుంటాం, మళ్ళీ ఈ సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయంటాడు. 1000 కోట్లు వస్తాయి. 1000 కోట్లు. అవును అవును 1000 కోట్లు వస్తుందని ఆచార్య అంటాడా, అమ్మంటుందో ఆచార్య అంటాడు ఏదో. సో ఐ థింక్ మనం స్లాక్ లో అనుకున్నట్టు ఇట్ ఈస్ లైక్ సటిల్ డిగ్ అట్ మేబీ ఈ 1000 కోట్ల సినిమాలు ఇదంతా ఏమో. బట్ నువ్వు అన్నట్టు బాహుబలి స్టోరీ బదులు కేజీఎఫ్ స్టోరీ చెప్పాల్సింది మహా. ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ అప్రోప్రియేట్ బికాజ్ అగైన్ మహా లైక్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన చాలా నీట్ గానే ఏదో డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో ఒకటి చెప్పారు ఏంటంటే, లైక్ స్టోరీస్ అనేవి ఆలోచించి రాసిన తర్వాత ఆ పే ఆఫ్స్ రాయటము అవన్నీ చేసిన తర్వాత దెన్ హౌ యు మౌంట్ ఇట్ అండ్ విత్ వాట్ హీరోస్ అండ్ హౌ యు సెట్ అప్ యాక్షన్ ఫిల్మ్స్, ఇలా జాన్రా బట్టి ఇది బట్టి దిల్ మేక్ మనీ ఇదంతా. సో తీయాలంటే తీయొచ్చు, మనం కూడా తీయాలి ఏదో అనే ఒక పాజిటివ్ వైబ్ లో చెప్తే ఐ థింక్ ఓవరాల్ గా చిన్న ఒకసారి డిటోర్ ఈజ్ లైక్ మన తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ ఆర్ లైక్ ఎస్పెషలీ మనం 2018లో అప్పట్లో పాడ్కాస్ట్లు చేసినప్పటికీ కోవిడ్ తర్వాత ఎలా అయిపోయిందంటే థింగ్స్ హెవ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్. అండ్ ప్రతి ఒక్క ఈ ఫ్యాన్ వార్స్ అనో ఇదనో ఆర్ చాలా యంగ్ పీపుల్ ట్విట్టర్లో దే లవ్ టు లైక్ బిరేట్ పీపుల్ అండ్ ట్రోల్ పీపుల్ అండ్ వాళ్ళని తిట్టడము, ఏదైనా వీడు వాడు అనే రోజులు కూడా పోయినాయి. బూతులే అసలు ఇష్టం వచ్చినట్టు తిట్టడము. అండ్ ఏంటంటే లైక్ థింగ్స్ హ్యావ్ చేంజ్ సో మచ్ దట్ వీళ్ళు తిట్టినవి వాళ్ళని ట్యాగ్ చేసి తిడితే ఆబ్వియస్లీ వాళ్ళ మెన్షన్స్ లో కనిపిస్తాయి కదా. సో దే ఆర్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ బై దిస్. సో దే ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్టెడ్ బై దిస్. డైరెక్టర్స్ అందరూ ఆర్ లైక్ సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళు 99% జనాలు వాళ్ళ గురించి మంచిగా అనుకున్న ఈ 1% తిట్టే ట్రోల్స్ వల్ల దే ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ బై దిస్ అండ్ థింకింగ్ జనాలందరూ ఇలానే ఉన్నారు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో అండ్ మనకి 100 మంచి విషయాలను సెలబ్రేట్ చేసుకోవడం పోయి ప్రతి ఎవడో లేదో అన్నారని అలా యాంగ్స్ట్, ఆ ట్రోలింగ్, ఆ డిస్రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అసలు. అంటే వీళ్ళు అసలు నిజంగా ఆలోచిస్తే ఇలా ఇంత క్వాలిటీ ఫిల్మ్స్ తీసి ఇంత కష్టపడి ఆలోచించి ఇంత తీయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే మన రెస్పెక్టివ్ కెరియర్స్ లో మనం చూస్తుంటాం కదా ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత చేయాలి. సో యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ ద ఎఫర్ట్ దట్ దే పుట్ ఇన్. అండ్ ఏ సినిమాలో అయినా మంచి ఎలిమెంట్స్ ఆర్ ఇవి ఉంటాయి కదా. సో యూ షుడ్ రెస్పెక్ట్ దట్. అసలు అలా చేయకుండా ఈ తిట్టడాలు, ఈడేంది సినిమా తీసేది అని ఇలా అనేసరికి ఐ థింక్ ఇట్ ఇస్ లైక్ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. సో ఐ థింక్ హీ ఆల్సో ఈస్ లైక్ పర్సనలీ ఇంపాక్టెడ్ బై దాట్ లిటిల్ బిట్.
ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇదే పెద్ద తోపు సినిమా, లాగ్ ఉంది, సొల్లు ఉంది, సోది ఉంది అని అంటే జనాలకి అసలు దే హావ్ లాస్ట్ ద పేషెన్స్ టు లైక్ వాచ్ అ స్టోరీ అండ్ అబ్జర్వ్ థింగ్స్ అండ్ లైక్ గెట్ పే ఆఫ్స్. అంటే ఇన్స్టెంట్ గా ఏదో రీల్స్ లో చూడటమే తప్పించి ఐ థింక్ బుక్స్ చదివే రోజులు పోయినాయి. ఇప్పుడు మనం కనుక టెస్ట్ మ్యాచెస్ పోయి వన్ డేస్ T20s 5 overs ఫస్ట్ 6 overs లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసినట్టు లైక్ ఐ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ నో లాంగర్ ఇన్వెస్టెడ్ ఇన్ స్పెండింగ్ టైమ్ ఆన్ స్టోరీ ఫర్ 2 hours 3 hours కూడా అయిపోయింది అసలు. అవును. హోప్‌ఫుల్లీ మారుతుందేమో. అంటే ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఈ మూవీకి ఎస్పెషల్లీ కొంచెం రిసర్చ్ చేస్తూ ఉంటే ట్విట్టర్‌లో చాలా మంది ఉన్నారైతే చెరిష్ చేసేవాళ్ళు. యాహ్! వాళ్ళు మన జనరేషనా, తర్వాత కొంచెము ఇన్‌స్పైర్ అయినోళ్ళు ఉంటారు గదా! ఓకే. హాలీవుడ్ మూవీస్, సీరీస్‌లు చూసి స్లో రివీల్. అవును. మన జనరేషన్ ఏంటంటే నావెల్స్ చదివి ఆ నావెల్‌లో ఓవర్ టైమ్ ఓవర్ 3, 4 డేస్ ఆర్ 1 వీక్ చదివిన మన మెంటాలిటీ అది. సో, అవును. మనకి పేషెన్స్ ఎక్కువ. అవును. ఇప్పుడు వాళ్ళకి అలా గాదు. అంటే ఓవరాల్ మిస్టరీ ఉండాలి. బట్ అప్పుడప్పుడు ఎవ్రీ ఎపిసోడ్‌లో ఒక థ్రిల్ ఉండాలి. అదే అంటే ఇప్పుడు అది మేబీ ఈ ఎలివేషన్ ఫిల్మ్స్ ఆర్ రాజమౌళి ఫార్ములా ఇస్ లైక్ ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎలివేషన్ ఉండాలి అనేది ఐ థింక్ హీ వాంట్స్ టు లైక్ మేక్ ఎ వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ అండ్ లైక్ సెల్ ఇట్ లైక్ మేక్ ఇట్ వెరీ మార్కెటబుల్ టు ఎవ్రీవన్. కానీ దానివల్ల ఒక నువ్వు డబ్బులు పెట్టుకునే కదా థియేటర్‌కెళ్ళేది. థియేటర్‌కెళ్ళి యూ వాంట్ టు లైక్ లెట్ సంబడి నరేట్ ఎ స్టోరీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నరేట్ చేస్తారు. సో, ఆ స్టోరీ గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. బట్ నీకు ఆ స్టోరీ చూసే ఓపిక కూడా లేక లాగ్ అని అంటే ఇంక అసలు అది దట్ ఈస్ క్రేజీ అసలు. అంటే సినిమా వాళ్ళు అండ్ అన్ ఇంట్రెస్టింగ్‌లీ నాకు ఈ సినిమాలో ఎక్కడ అంత లాగో లేకపోతే ఈ సీన్ అన్నెసెసరీలీ ఇండల్జెంట్‌గా ఉండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఇది ఎందుకు అనేది ఎక్కడ అనిపించలా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎ రీజన్ నువ్వు ఇందాకన్నట్టు. అక్కడక్కడ మేబీ నాకు కొంచెం ఇప్పుడు ఈ సంజయ్ గాంధీ కాన్వర్జేషన్‌లో లాస్ట్‌లో నువ్వు వెళ్లి చెప్పు ఏదో ఏదో ఒక చిన్న 2, 3 డైలాగ్స్ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య. అది కొంచెం ఎడిట్ చేయొచ్చేమో అసలు. అంటే వై ఈస్ దిస్ రెలెవెంట్ టు ద స్టోరీ? అంటే దాంట్లో ఒక పాయింట్ ఈస్ వెరీ రెలెవెంట్ టు ద స్టోరీ వేర్ అవును. మన రామప్ప సేస్ నువ్వు ఇంత మెజర్స్ పెట్టినా కూడా ఎవడి కొడుకు ఎవడో తెలుసుకోలే అంత పెరిగిపోయిన జనాభా అంటాడు. సో దాంట్లో కూడా వీడి మెయిన్ బాధ ఏంటంటే ఎవడి కొడుకు ఎవడో తెలుసుకోకపోవడం అనేదే వీడి యాంగ్స్ట్ అది. సో ఒక్క డైలాగ్ భలే ఉంది. సో అక్కడి వరకు బానే ఉంది. బట్ కొంచెం అక్కడక్కడ ఎక్సెస్ అండ్ ఈ జూనియర్ సీనియర్ అని ఇద్దరు వచ్చి ఎగ్జ్యూమ్ చేస్తారు కదా. సో అక్కడ కూడా దట్ సీన్ వాజ్ ప్రాబబ్లీ అన్నెసెసరీ. దానివల్ల పెద్ద సీన్ యాడ్ అయింది లేదు. సో అలా 2 సీన్స్ ఏమన్నా ఉండొచ్చు కానీ ఎవ్రీ అదర్ సీన్ ఈస్ దేర్ ఫర్ అ రీజన్ అండ్ ఇట్ ఈస్ ఈదర్ డార్క్ కామెడీ ఒక రకంగా ఎంటర్టైనింగ్ గా ఉంది ఆర్ ఇట్ ఈస్ ట్రాజిక్ ఆర్ ఇట్ కన్వేస్ అన్ ఎమోషన్. సో ఆ రకంగా నాకు ఎక్కడ లాగ్ ఆర్ బోరింగ్ గా అనిపించలే అసలు. సో నెక్స్ట్ పే ఆఫ్ వైస్ వచ్చి తర్వాత అదే మనము స్లాక్‌లో మాట్లాడినట్లు ఆ బ్లాక్ కాఫీ సీన్. అబ్బా! అసలు చేస్తున్నప్పుడు ఓకే. వీడేదో వెస్టర్నర్. ఈమె ఆంగ్లో ఇండియన్ కాబట్టి ఈమెకు ఆ కల్చర్ తెలుసు కాబట్టి కాఫీ గురించి తెలిసింది అనుకుంటాం గానీ, దానికి మొత్తం అసలు సినిమా అంతా చాలా చోట్ల నువ్వు ఇందాకన్నట్లు 'కాకి', 'హంస' హీరోయిన్ గూడా అట్రాక్ట్ అవ్వడము ఆ కొలన్‌లో హంసకి. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డార్క్ పెట్టడము. అవును. అండ్ ఆవిడ వీళ్ళ అమ్మమ్మ గారు ఒకామె వస్తుంది గదా! చాలా అవును. సేపు బారసాల జరుగుతుంటే ఇంత కర్రీగా ఉన్నాడు ఏందమ్మా పిల్లోడు ఇలా పూసుకుంటే ముట్టుకుంటే వచ్చేస్తదా? చేతికొచ్చేస్తుందేమో కర్రలవుతాయా అంటది. అండ్ నేనేమన్నా తప్పన్నానా అంటుంది. బికాస్ ఓల్డ్ పీపుల్ మైండ్ సెట్ ఇస్ దాట్ అనేది చూపించాడు. అవును. అది కనెక్ట్ చేసి మళ్ళీ మనకి బ్లాక్ కాఫీలో నలుపు కూడా ఒక రంగే. అని హీరోయిన్ అంటుంది. అవును. ఆమెకి సో యాక్చువల్లీ ఆ కలర్ పాలిటిక్స్ ఆర్ కలర్ గురించి కొంచెం డిస్కస్ చేస్తే ఆర్ ద వే స్క్రీన్ ప్లే సెటప్ కూడా వెరీ వెరీ ఇంటెలిజెంట్ గా చేశాడు మహా. బికాస్ ఇప్పుడు డైరెక్టర్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ మ్యానిపులేటింగ్ ఆర్ ప్లేయింగ్ విత్ ఆడియన్సెస్ మైండ్స్ కదా. అంటే హీ విల్ మేక్ యూ థింక్ ద వే హీ వాంట్స్ యూ టు థింక్ కదా. సో మనకు కూడా లైక్ యాజ్ ఒక బయాస్డ్ ఆర్ రెగ్యులర్ గ్రోన్ అప్ పీపుల్ గా మనకే అనిపిస్తుంది. ఇప్పుడు వాడు పిల్లోడు పుట్టంగానే వాడు అబ్సల్యూట్ నలుపు ఉంటే మనకి డౌట్ వస్తుంది బేసిక్ గా. లైక్ అవును. బేసిక్ గా డౌట్ క్రియేట్ చేయడమే తన ఉద్దేశం. సో ఇప్పుడు ఈమె అండ్ ఎలా చెప్తాడంటే హీరోయిన్ ఆంగ్లో ఇండియన్ అని చెప్తాడు.
ఆంగ్లో ఇండియన్ అంటే లైక్ షీ హాస్ లైక్ నో వైట్ ఛాన్స్ ఫాదర్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ నో ఛాన్స్ దట్ ఆమె అమ్మాయి కూడా తెల్లగా ఉంటుంది. సో ఆమె ఆంగ్లో ఇండియన్, ఆమె నుండి నలుపు జీన్ వచ్చే ఛాన్సే లేదు. సో జీన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫాదర్ మదర్ నుండి వస్తుంది, అండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ నుండి. సో మనకు పోలికలు ఎలా వస్తాయంటే కలర్ కమ్స్ ఫ్రమ్ ఒకళ్ళు, హైట్ కమ్స్ ఫ్రమ్ ఒకళ్ళు, తెలివి కమ్స్ ఫ్రమ్ ఒకళ్ళు. ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ మదర్ ఆర్ ఫాదర్, అండ్ మదర్ ఆర్ ఫాదర్ కి గ్రాండ్ ఫాదర్ నుండి రావచ్చు 25% ఛాన్స్ కింద. దట్స్ హౌ లైక్ ఇది వర్క్స్ కదా. సో ఈ అమ్మాయి నుండి అయితే కలర్ వచ్చే ఛాన్సే లేదు. సో సత్యదేవ్ నుండి రావాలి కదా. సో అక్కడ కూడా ఎలా చెప్తాడంటే లవణ ఇస్ వెరీ ఫేర్ కదా. సో సో సత్యదేవ్ మైండ్ లో ఎలా ఉంటుంది, నాకు ఫస్ట్ కొడుకు పుట్టాడు, వాడు చాలా తెల్లగా ఉన్నాడు, నా వైఫ్ తెల్లగా ఉంది, నేను లైక్ రాయల్ ఫ్యామిలీ నాది. సో సెకండ్ వాడు ఇంత కర్రగా నల్లగా పుట్టాడంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ అని ఉంటుంది కదా. సో దట్స్ లైక్ హిస్ బేసిక్ టెండెన్సీ. సో డైరెక్టర్ వాంట్స్ అస్ ఆల్సో టు లైక్ థింక్ దట్ వే. అండ్ ఇంకొకటి, సత్యదేవ్ వాళ్ళ డాడ్ వెరీ ఫేర్గా ఉంటాడు, ఆయన ఫ్లాష్ బ్యాక్స్ లో తెల్ల పర్సన్ అనమాట. సో వాళ్ళ మదర్ ఫొటోస్ లో కూడా తెల్లగానే ఉంటుంది. సో సత్యదేవ్కి ఏంటంటే నేను వీళ్ళ సన్నని, సో నాకు వీళ్ళ నుండి వచ్చే ఛాన్స్ లేదు, వైఫ్ నుండి వచ్చే ఛాన్స్ లేదు, సో ఇంకెవడో థర్డ్ పర్సన్ నుండి వచ్చింది అనేటట్టు క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు కలర్ థింగ్. అదొకటి. ఇంకా ఈయన ఆచారి డార్క్, అది ఇంకా అసలు మల్టిపుల్ టైమ్స్ ఒక పక్కేమో మరీ ఇంత ఆబ్వియస్ ట్విస్ట్ పెట్టర్లే అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఫస్ట్ ఈమె మరీ ఫ్రీగా ఉంటుంది కదా, నర్స్ గా వచ్చినప్పుడు ఫ్రీ ఉంటుంది. అండ్ ఆచారి ఆ చేతి రేఖలు సీన్ చెప్పావు కదా నువ్వు, అది అయిన తర్వాత కోపం వస్తుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది వీడికి ఎందుకు ఇంత కోపం వస్తుంది, అమ్మాయి రామప్పతో ఫ్రీగా మూవ్ అవుతుంటే వీడికి కోపం వస్తుంది. అండ్ వి ఆల్రెడీ నో దట్ ఇతని హాస్పిటల్లో నర్సే ఇక్కడికి తెచ్చి పెట్టాడు. సో కోపం వచ్చి ఇలా చేయకు, నువ్వు బాగా ఆకతాయిగా బిహేవ్ చేస్తున్నావు అది అని తిట్టి పంపిస్తాడు. అంటే మేబీ హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ ఆర్ మేబీ సంథింగ్ అన్నట్టు మనకు ఒక హింట్, లైక్ మనకి సీడ్ ప్లాంట్ చేస్తాడు. ఇంకా తర్వాత వీడు కూడా ఆచార్యని డౌట్ పడ్డాడు అని చూపిస్తాడు కదా. అంటే వెన్ రామప్ప వాంట్స్ టు మ్యానిపులేట్ సో దట్ ఆచారి కూడా హ్యాస్ ఎ స్టేక్ ఇన్ దిస్ హూడనెట్ గేమ్ అని చేస్తాడు. అవును, రామప్ప లైక్ డిఎన్ఏ టెస్ట్ ఇది అని ఏం చేస్తాడంటే, ఒక సీన్ ఉంటది కదా, నువ్వు పోయిన వారం మా ఇంట్లో జరిగిన తంతుకి నిన్ను పిలవలేదు రాలేదని చెప్పి ఇవన్నీ తవ్వించా, మకరాన మార్బుల్తో కట్టించాను ఇడికి, ఇది మూతిమ్మ సీది ఏదో చెప్తే లాగి పెట్టాడు, కొడతాడు ఆచార్య, బికాస్ ఈస్ డిస్గస్టెడ్ బై దిస్ గైస్ బిహేవియర్ అనమాట. కొడితే అప్పుడు సో వీడి పర్స్పెక్టివ్ లో క్లియర్ గా ఉంటుంది సత్యదేవ్కి ఏంటంటే వీడితో డిఎన్ఏ టెస్టింగ్ ఎనేబుల్ చేయించాలి, దానికోసం వీడిని ఆల్రెడీ లవణాన్ని మ్యానిపులేట్ చేసి ఎగ్జ్యూమ్ చేయించాడు. నెక్స్ట్ పోలీస్ డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ ఇట్ ఈస్ డాక్టర్. సో డాక్టర్ మ్యానిపులేట్ చేయడానికి చేసినప్పుడు ఇప్పుడు అర్థమైనదిరా నాకు పెట్టింది నువ్వే పిడి ఏదో అని ఇలా వాడిని చాలా దారుణంగా మాటలు అంటాడు. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేపిస్తే అసలు నిజం తెలిసిపోతుంది కదా అదని అంటే ఇంకా హీ లాక్స్ హిమ్ అప్ ఇంటూ మ్యానిపులేట్స్ హిమ్ ఇంటూ డూయింగ్ దట్. కాబట్టి అప్పుడు కూడా మనకు అనిపిస్తుంది వీడు అనేది కరెక్టే కదా, వీడు నల్లగా ఉన్నాడు. అండ్ ఇంకొక 2 థింగ్స్ నేను మర్చిపోయా. వీడు కుసుమప్ప పుట్టంగానే నీకు బిస్కెట్ ఫ్యాక్టరీ వచ్చిందిరా, వీడి వల్లే నీకు అంతా ఎక్కువ ఎత్తుతుంటాడు అనమాట. ఎలా అంటే మనకి అలా వైకుంఠపురంలో బంటు స్వాప్ చేస్తారు కదా, సో బంటు వచ్చినప్పుడు అంతా వీడే నా కొడుకు కదా అని ఆనందపడిపోతుంటాడు. ఆ టైం వీడికేమో మండుతా ఉంటుంది, వీడు కర్రగా. సో వీడు పుట్టిన దగ్గర నుండి నీకు బాగా ఇదొచ్చిందిరా అని వీడు చెప్తుంటే అక్కడ కూడా డౌట్ వస్తుంది మనకి. బేసిక్గా హీ డైరెక్టర్ డెలిబరేట్లీ క్రియేట్స్ దట్ సబ్వర్జన్ అనమాట. ఆ సబ్వర్జన్ లో పోలీస్ వచ్చినాక కూడా వీడు లవణప్ప మైండ్ లో కూడా సీడ్ ప్లాంట్ చేస్తాడు. యాక్చువల్లీ ఒక స్మార్ట్ థింగ్ హీ డస్ ఇస్ ఈ సైక్లిక్ బిహేవియర్ ఆఫ్ ఇది లవణప్ప గాడికి కూడా ఫ్యామిలీ హెరిటేజ్, ఈ డాడ్ అండ్ ఇవన్నీ వాడికి క్రియేట్ అవుతాయి మెల్లమెల్లగా. సో అవి నాకు వీడు చెప్పిన దాంట్లో ఒక సగం మాత్రమే నిజం అంటాడు. ఏంటంటే మా నాన్న కుసుమప్పని చంపలేదు, అది నిజం, బట్ కుసుమప్ప నాన్నకి పుట్టలేదు
అని అది అంటాడు వాడు. అని అన్నప్పుడు నోర్మై అదేనే వీడికి తిడతాడు. తిట్టినప్పుడు కూడా మనకి డౌట్ వస్తుంది వీడి మీద. సో అవును. నేను నేను నా కళ్ళతో చూసా వీళ్ళకి ఇది అని అన్నా నా కూడా హాస్పిటల్‌లోనే పుట్టాడు అంటాడు. పుట్టాడని. అన్నాక వీడు వెళ్ళేటప్పుడు కూడా చెప్తాడు ఒకటి ఏంటంటే, కుసుమ డిఎన్ఏ టెస్ట్ లో కుసుమ మా నాన్నకి పుట్టినన్నా ఓకే, ఆర్ మైకేల్ కి పుట్టాడన్నా ఓకే, కానీ అని అని ఆగుతాడు. ఆగుతాడు. అవును అవును అన్నప్పుడు వీడు కొంచెం భయపడ్డట్టు అలా చూపిస్తాడు. సో ఆ సబ్వర్జన్ ఇస్ లైక్ ఇదన్నమాట. సో ఈ కలర్ పాలిటిక్స్ లైక్ ఆ కలర్ క్యూరియాసిటీ ఇస్ లైక్ చేసి అది హీ సాల్వ్స్ ఇట్ అట్ ద ఫైనల్ సెకండ్ ట్విస్ట్ బేసిక్ దట్ అదే అసలు మాస్టర్ స్ట్రోక్. నేను ఫస్ట్ ట్విస్ట్ అన్నా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తూ కొంచెము కరెక్టే అనుకున్నా గానీ, సెకండ్ ట్విస్ట్ అసలు మైండ్ బ్లోన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ ఫ్లిప్స్ ద హోల్ స్టోరీ. ఫ్లిప్స్ ద హోల్ లైక్ స్టోరీ. వి ఆర్ కండిషన్డ్ టు బిలీవ్ దిస్ అండ్ కంప్లీట్ ఇదేంటి చాలా మారిపోతాయి కదా, దిస్ చేంజెస్ ద హోల్ థింగ్. అవును అంటే బేసిక్ గా కుసుమప్ప వీడిస్ అన్న 99.9% డిఎన్ఏ అన్నప్పుడే ఏందిరా ఇది అని మనకి అప్పటికే అర్థం కాదు. బికాస్ వీళ్ళ మదర్ ఇంత తెల్లగా ఉందే, ఇది వీళ్ళ డాడీ తెల్లగానే. సో హీ హిమ్సెల్ఫ్ ఇస్ లైక్ సంబడి ఎల్సెస్ ఇది. సో వీడికి ఎక్కడో వీడి పేరెంటల్ యాన్సెస్ట్రీలో ఎవరో బ్లాక్ జీన్ అనే బ్లాక్ స్కిన్ కలర్ జీన్ వచ్చింది వీడికి అన్నట్టు అసలు దట్ ఈస్ లైక్ మాస్టర్ స్ట్రోక్ అనమాట. సో ఆ కలర్ ది కూడా హీ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. అంటే ఆ ఆంగ్లో ఇండియన్ గా పెట్టడం కానీ ఈ హుడ్ అనే ఆస్పెక్ట్ కానీ ఇట్ ఇస్ నాట్ డన్ ఈజీలీ. అండ్ ఇంకోటి ఈ ఐటమ్ సాంగ్ కూడా ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాలో, ఈ తెలుగే కాదు ఇండియన్ మూవీలో ఐటమ్ సాంగ్ అనగానే ఫేర్ ఆర్ ఫారినర్ ని పెడతారు. అవును దీనిలో ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేడీని పెడతారు అనమాట. అవును అది పంజరంలో. అది కూడా నేను ఇంకా ఆమె వచ్చినప్పుడు ఫస్ట్ నేను ప్రపంచ సంచారి అంటున్నాడు కదా, ఇంకా ఒక్కొక్క దేశం నుంచి వస్తారు, ఒక 5-6 మంది వస్తారు అనుకున్నా. అవును ఆమె ఒకటే ఉంటది. అవును నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అందరూ యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఎంటర్టైనర్ చేస్తున్నప్పుడు మాత్రం దే ఆర్ ఓకే. బట్ యాజ్ ఎ హ్యూమన్ వాళ్ళ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీలో నల్ల బాబో అనగానే దే ఆర్ నాట్ ఓకే. అవును యాక్సెప్టెన్స్ లేదు. అది కూడా వీడికి మేబీ ఇఫ్ హీ వాజ్ బిఫోర్ కండిషనింగ్ హీ వుడ్ హావ్ బీన్ ఓకే. బట్ ఆ కండిషనింగ్ అయ్యాక నీకు అందరూ నవ్వుతూ ఉండడం అనేది వీడు తట్టుకోలేడు అనమాట. సో ఇప్పుడు ఈవెన్ ఈ అమ్మాయి వీడిని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వీడు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ హాల్ ఆఫ్ యాన్సిస్టర్స్ అందరికి నీకు వీడికి లాఫ్టర్ వినిపిస్తూ ఉంటుంది. అందరూ వీడిని చూసి పగలబడి నవ్వుతున్నట్టు. సో అలానే ఈ బారసాలప్పుడు కూడా అందరూ నవ్వుతుంటే వాడి మొహం మాడిపోతుంది అనమాట, ఇలా నల్లగా ఉన్నావు అని అనేసరికి. సో అది దట్ ఆ కలర్ స్టఫ్ ఇస్ లైక్ సో వెల్ డన్. అండ్ మనకి he deliberately cast ఒక వెరీ డార్క్ కిడ్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ ఫేస్, లైక్ ఒక ఆడియన్స్ ఫేస్ లో నౌ డీల్ విత్ దిస్ అంటే ఇలా ఉంటే మీకు నచ్చుతుంది. లైక్ నీ వ్యూవర్ నువ్వంత లిబరల్ కదా, ఇప్పుడు నీకు సడన్ గా ఒక డార్క్ కిడ్ ఉంటే మీకు నచ్చుతుందా అనేటట్టు లైక్ హీ పోజెస్ అ క్వశ్చన్ లాగా అనమాట. అండ్ ఆబ్వియస్లీ హీస్ కండిషన్డ్ అండ్ ఇదంతా ఉన్నప్పుడు వాడికి నచ్చదు. సో ఆ నచ్చినప్పుడు వాడు నరకం చూపించి వెరీ బ్యాడ్ స్టఫ్ హీ డస్ అనేది చూపిస్తాడు. యా నాకు ఆ పోలీస్ ఆ హుడ్ అనేది కూడా వెరీ క్లీన్లీ డన్. అండ్ ఈ సబ్వర్జన్ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి డిఎన్ఏ టెస్ట్, ఆ డిఎన్ఏ టెస్ట్ ముందు కూడా ఏంటి రామప్ప గారు వెలిగిపోతున్నారు అని అంటే కూడా సడన్ గా మారిపోద్ది. ఇంకా చచ్చిపోయాడు అనుకుంటావు. అవును అలాగే తీసుకెళ్తారు అనుకుంటే నెక్స్ట్ డేకి యోగ నిద్ర నుంచి లేచి నేను యోగ నిద్రలోంచి లేచామని అది మామూలుగా జరిగేది కాదు. జీవితం కనుక నాకు పోయినప్పుడే ఈ శక్తులు సిద్ధిస్తాయి అనేది అసలు అంటే ఇట్స్ లైక్ డార్క్ కామెడీలో హీఈస్ లైక్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ దట్ వాడికి నిజం తెలిసిపోతుంది అనే ఇదిలో. మళ్ళీ తెలియగానే ఇంకా నో టైం వేస్ట్. సో అదే నాకు చాలా ఒక రకంగానేమో బాగుంది, ఒక రకంగా చాలా అబ్రప్ట్ గా అనిపించింది అనమాట. అంటే వీడి లైఫ్ లాంగ్ వీడి ఎర్నింగ్ అండ్ ఇది ఈజ్ దట్ వీడు నా కొడుకు కాదు అని కదా. కాదు అన్నాడు సడన్ గా అవును అని చెప్తే వీడికి షాకో లేకపోతే వీడికి డినాయల్ ఏముండదు ఇంకా. ఆర్ మేబీ హీఈస్ హ్యాపీ దట్ వీడు నా కొడుకే. అంటే
వీడి లైఫ్ లాంగ్ వీడు తెలుసుకోవాలనుకుంది డిడ్ హిస్ వైఫ్ చీట్ ఆన్ హిమ్ అండ్ ఈ బ్లడ్ లైన్ అనేది ప్యూర్ గా ఉందా లేదా, అది వీడి 2 బర్నింగ్ క్వశ్చన్స్. అవును. అవి 2 సాల్వ్ అయ్యాయని ప్రశాంతంగా చచ్చిపోతాడు. కానీ ఐరనీ ఏంటంటే అవి 2 సాల్వ్ అవ్వవు. వీడి వైఫ్ చీట్ చేసిందంటే చేసింది, వీడి బ్లడ్ లైన్ ప్యూర్ గా ఉందా అంటే లేదు, ఎందుకంటే వీడే ప్రాబ్లం. వీడే ప్రాబ్లం అక్కడ. సో అవి 2 ఐరనీ ఇస్ దట్ అవి 2 తప్పే, కానీ వీడు మాత్రం చచ్చిపోయేటప్పుడు హ్యాపీగా చచ్చిపోతాడు ఆ 2 కరెక్టే అని అనుకుని. అది దట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ ఐరనీ అన్నమాట అది. ఫైనల్ 5-10 మినిట్స్ సూపర్ అసలు. అదొకటి. ఇంకా కాటి కాపరి సీన్ అయితే ముందు ఎవరో తెలుసా జమీందారు మహారాజు అంటుంటే అరగంట తర్వాత వచ్చి చూడు ఏం మిగలవు బూడిద బంగారం అంటాడు, పట్టుకెళ్ళండి అంటాడు. అవును. అండ్ వాడు ఈ చెయ్యి కూడా వీళ్ళ ఫ్యామిలీ అందరికి ఇలా చెయ్యి పెట్టుకునే అలవాటు ఉంటుంది, కానీ వీడికి ఉండదు, వీడికి లేదు, ఎందుకంటే వీడు ఆ ఫ్యామిలీయే కాదు. సో వీడిని ఇలా బలవంతంగా ఇలా చెయ్యి ఇలా పెడతారు, పెడితే వీడి కాటి కాపరి కూడా ఇది చేస్తాడు ఏదో సంథింగ్ అలా ఉంటుంది. అంటే ఎంత ట్రై చేసినా పడిపోతూ ఉంటది. ఏంది గోల అని చెప్పి ఫట్ అని ఇంచేస్తాడు, ఇంచేసి అక్కడ పెట్టడానికి చందనం పెట్టడానికి. అవును. అండ్ కండిషనింగ్ సాంగ్ లో కూడా వాళ్ళందరూ ఇలా చేయబెట్టుకున్నట్టు వీడికి అనిపిస్తుంది కదా, బికాజ్ ఇట్స్ ఆల్ ఇన్ హిస్ మైండ్. అండ్ ఆ ఐడియా కూడా హీరోయిన్ ఇస్తుంది. హీరోయిన్ చూసి నువ్వు ఒకటి గమనించావా, మీ ఫ్యామిలీలో అందరు ఇలా పెట్టుకుంటారు, అది మీ పొగరు తలకెక్కితే దిగదు కదా ఏదో అని కోమాలో కూడా పెట్టుకుంటున్నాడు ఈయన. కోమాలు. సో అప్పుడు వీడి మైండ్ లో అది రిజిస్టర్ అయ్యి కండిషనింగ్ సాంగ్ లో అందరు ఇలా చేయబెట్టుకున్నట్టు వీడికి అలా సైకోసిస్ అలా వస్తుంది అనమాట. సో దట్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. నేను ఇంకా కొన్ని నోట్స్ ఏవో రాశాను అరవింద్. సో లైక్ సీన్స్ బై సీన్స్ ఊరికే ఫాస్ట్ గా వెళ్తే, ఫస్ట్ సీన్ లోనే ఇలా పోర్ట్రేట్స్ ఇలా 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 వెళ్తాయి కదా, ఇట్స్ వెరీ సఫకేటివ్. అంటే ఇలా ఫ్యామిలీ ఇంత ఉంది, ఇంత మంది ఉన్నారు, హిస్టరీ ఇస్ వెయింగ్ డౌన్ అన్నట్టు ఇలా టిక్ 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 భలే చూపిస్తాడు అసలు ఆ కెమెరా ఇది చూడటం. అండ్ ఆ సరియల్ ఎలిమెంట్స్, అంటే ఈ కిడ్ని వాడు తప్పించుకోవాలనుకుంటే లాగేసుకుని మళ్ళీ ఆ ఫ్రేమ్ లో పెట్టడం అనేది కూడా ఇట్స్ లైక్ మేబీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ హిజ్ మైండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు ఆ సీన్ కి నాకు కరెక్ట్ గా అర్థం కూడా తెలియలేదు, కానీ ఆ విజువల్స్ ఆర్ లైక్ హాంటింగ్ అనమాట యాక్చువల్లీ. అది ఈ బగ్ నువ్వు చెప్పినట్టు ఇట్ జర్మినేట్స్ ఫ్రమ్ కిడ్స్ గ్రేవ్, అండ్ ఆ న్యూస్ పేపర్ వాడు చదివింది అండ్ హాఫ్ ఈటెన్ డిన్నర్ ఆఫ్ హిజ్ లోంచి వెళ్ళి వాడి బ్రెయిన్ లోకి దిగింది, పురుగు మెదడులో పురుగు ప్రవేశించింది అనడానికి లిటరల్ ఫిగరేటివ్ మీనింగ్ లాగా అసలు అది చూపించటము. అసలు అంతా తీరిపోయాక బగ్ వెళ్ళిపోతుంది లాస్ట్ లో, అంతా తీరిపోయాక బగ్ వెళ్ళిపోతుంది. ఆ బగ్ అసలు అనేది బగ్ ఎంటర్స్ యువర్ మైండ్ అనేది కూడా మెటఫారిక్ లిటరల్లీ చూపించాడు. అవును. ఆ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూస్ కొన్ని అసలు నోట్లోంచి కెమెరా పెట్టడం ఇదంతా కూడా. ప్లస్ నీకు వీడి ఈచ్ లైఫ్ స్టేజ్ చూసినప్పుడు కూడా సేమ్ బోనాలయమే ఫస్ట్ చాలా సెలబ్రేటరీగా ఉంటది. నిజంగా మంచి ప్యాలెస్ ఇది, బ్యూటిఫుల్ బాహుబలి కోటలా ఉంటది ఫస్ట్ లో. అవును. తర్వాత ఫ్రేమ్స్ కూడా నారోగా చూపిస్తాడు, అంటే వేర్ ఈస్ డిపిక్టింగ్ హిస్ మైండ్, హౌ హిస్ మైండ్ వర్క్స్. అవును. ఇంకా లాస్ట్ కి వచ్చే కొద్దీ చాలా అంటే వాట్ ఈస్ వేర్ కూడా తెలియదు అనమాట. అంటే నీకు నడుస్తున్నప్పుడు కారిడార్ కూడా ఈవెన్ అచ్చమ్మ ఆచార్య నడుస్తుంటే ఏదో చక్రం మీద వెళ్తున్నట్టు ఉంటది. అవును. అవును. ఒక రకంగా అవును వింతగా తయారవుతుంది. అవును. అండ్ నేను ఈ ఆచార్య అచ్చమ్మది ఒకటి చెప్పాలనుకుంది, ఆచార్య క్యారెక్టరైజేషన్ కూడా లైక్ ఫస్ట్ లోనే చూపిస్తాడు. ఏంటంటే వీడు ఒకళ్ళు చచ్చిపోయి డెత్ బెడ్ లో ఉన్న వాళ్ళని కూడా 2 రోజుల్లో గెంతుకుంటూ బయటికి వెళ్ళిపోతారు అంటాడు. ఇదేంటండి డాక్టర్ ఇలా చెప్పారు అని అంటే, నిజాలు చెప్పు మాకు, బయట వాళ్ళకి బెదిరిపోతారు అని అంటాడు. అండ్ దట్ కమ్స్ ట్రూ. వీడు ఎప్పుడు వీడికి జీవితంలో నిజం చెప్పాడు అనమాట. సో ఆ ఆస్పెక్ట్ భలే చెప్పాడు. వీడు కూడా అంటాడు తర్వాత, నువ్వు నిజాలు దాచిపెట్టే అలవాటు నీకు ఇంకా పోలేదేంట్రా అని అంటాడు. వాళ్ళ డాడీకి వీడికి పెళ్ళయిందో ఏదో అని చెప్తాడు కదా, జస్ట్ అంటే నిజమైతే పని చేసేదిలే, పని చేయలేదని చెప్తాడు వీడు, లైక్ ఆచార్య చెప్తాడు. సో అలా ఆ నిజాలు దాచిపెట్టడం అనేది ఫర్ ఎ రీజన్ అనేది బాగా చూపించాడు. తర్వాత నిజం తెలిసిపోయిందా అంటే ఒక షాక్ ఫేస్ పెడతాడు. అవునవునవును. అది ఎందుకంటే వీడి బికాజ్ అప్పుడే వాళ్ళ డాడ్ ఒక ఫ్యూ డేస్ ముందు పోయి ఉంటాడు, ఫ్యూ మంత్స్ ముందు, అప్పుడు చెప్తాడు వీడికి లైక్ వీడి సన్నే కాదు అనే విషయం చెప్పినా కూడా వాడు. అవును. సో అది. అండ్ ఇంకో డాక్టర్ ఉంటాడు కదా,
వీడికంటే సీనియర్ డాక్టర్ హిలేరియస్ అడిగి అదెంత కామెడీ. నాకు 35 ఇయర్స్ అనుభవంలో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదండి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ ఏదో చెప్తాడు. లాస్ట్‌లో గూడా ఇంక 2 డేస్ అంతే చచ్చిపోతాడు తీసుకెళ్ళండి అని అంటే మళ్ళీ బతుకుంటాడు కదా! 2 వీక్స్ అయినా గూడా. అంటే ఇంకా నేను మెడిసిన్ వదిలేసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ మా వైఫ్ అండ్ కిడ్స్ ఇంకా బలవంతం చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఎందుకో ఆయన్ని ట్రీట్ చేసేంత అనుభవం గాని, ఎక్స్‌పీరియన్స్ ఇది నాకు లేదంటాడు. అండ్ వీడు ఆల్రెడీ 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ముసలి డాక్టర్ కూడా మీరు ఇంకెవరైనా సీనియర్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి అంటాడు. ఈడే సీనియర్ ఉండి వాడు గివ్ అప్ చేసి వాడికి ఫ్రస్ట్రేషన్ వస్తదన్నమాట. అది కామెడీ అది అలాంటి కామెడీ అసలది. యాహ్! అన్నీ ఈ 'ఆచారి' వర్సెస్ ఈ 'అచ్చమ్మ' ఈక్వేషన్ గూడా ఎలా ఉన్నావంటే, ఏదో బానే ఉన్నానప్పా అంటే, ఏదో బానే ఉండడం ఏంటి? అంటే బాలేవా? అని అంటాడు. సో, అండ్ అడిగే క్వెషన్స్ గూడా ఫస్ట్ ఎళ్ళినప్పుడు గూడా చిన్నబాబుని గుర్తు చేసుకొని బాధపడతా ఉన్నాడు. 'కుసుమ, కుసుమ' అని కలవరిస్తా ఉన్నాడంటాడు. అసలు ఆడికి 'కుసుమ' అంటే ఇదే ఉండదు. హీ హేట్స్ 'కుసుమ'. కానీ ఈ అమ్మాయి దృష్టిలో ఏందంటే ఒక చాలా మంచి వ్యూ ఉంటుందన్నమాట. 'కుసుమప్ప చచ్చిపోయాక ఈడు బాధపడుతున్నాడు. వీడు మంచోడు' అనేటట్టు చెప్తది. అందుకే వీడికి కాలుతుందన్నమాట ఈ ఆచార్య గాడికి. నువ్వు ఏదో రాండమ్‌గా అల్లుకొని చెప్తున్నావు కథలు. నిజంగా ఇది జరిగిందా అనంటే ఈమేమో లైక్ షీ ట్రైస్ టు పుట్ బెస్ట్ వ్యూ ఫార్వర్డ్ లాగా చూపిస్తా ఉంటది ఈమె. యాహ్! అవును. నీ సెకండ్ వ్యూయింగ్‌లో ఇప్పుడు 'రేణుక' అది కొంచెము నేను గనక సెకండ్ టైమ్ చూస్తే 'రేణుక' సీన్స్ ఇంకా బాగా చూసి నచ్చేమో అనిపించిందనమాట నాకు. హ్మ్. అంటే కొన్ని రివీల్స్ ఓకే. అవును. ఆమె ముందు మీరు చెప్పండి పేరు. తర్వాత నేను చెప్తా. అవును. అలా ఉంటది కదా ఫస్ట్. అలా కొన్ని నాకు అదొకటి మెయిన్ 'రేణుక' క్యారెక్టర్‌తో నాకు ప్రాబ్లమ్ అనిపించిందేంటంటే ఈమె లైఫ్ లాంగ్ ఈడంటే హేట్ చేసింది. బికాజ్ ఆబ్వియస్లీ ఫర్ ద రైట్ రీజన్స్. కొడుకుని ఇలా చంపేయడానికి వీడే కారణం. అండ్ హీ బికమ్ ఎ డీమన్ కదా! బట్ ఆమె 2 థింగ్స్. ఆమెంత ప్రోగ్రెసివ్ మనిషి అయినప్పుడు వీడు వైఫ్ బీటింగ్ చేసి కొడుతున్నప్పుడు ఎందుకు రెబెల్ ఆర్ రివోల్ట్ అవ్వలేదు ఒకటి. అండ్ సరే వీడు అసలు ఫస్ట్ వాడు నీ కొడుకే కాదు అని ఎందుకు చెప్పలేదు? అంటే షీ ఈజ్ ఫెయిర్లీ ప్రోగ్రెసివ్ వుమెన్ గదా! ఎందుకు చెప్పలేదు అనేది ఒకటి. అండ్ వీడు చచ్చిపోయిన తర్వాత లాస్ట్‌లో వచ్చి చెప్తుంది గదా! ఏమండి మీ దగ్గర ఒక నిజం దాచాను ఇలా అని చెప్తుంది గదా! అసలు వీడికి రెస్పెక్ట్ ఇచ్చి ఏమండి అనడం కూడా తప్పే. బికాజ్ హి ఈస్ సచ్ ఎ జర్క్ అండ్ సచ్ ఎ బ్యాడ్ పర్సన్ గదా! అసలు వీడిని ఏమండి అని వాడికి రెస్పెక్ట్ ఏడవడం అసలు అదంతా కూడా అవసరం లేదు. అండ్ మేబీ షీ ఈస్ ఫీలింగ్ గిల్టీ అండ్ సో షీ ఈస్ నాట్ ఎ గ్రేట్ పర్సన్ బికాజ్ షీ విత్‌హెల్డ్ దిస్ స్టఫ్. అంటే అప్పటికి చూపిస్తాడు ఏంటంటే ఆమె చెప్పడానికి ట్రై చేస్తుంటే కూడా వీడు ఆపేస్తాడు. నీకు అవును. కొన్ని ఆచార్య నిజాలుంటాయి. ఆపేస్తాడు. నాకు కొన్ని నిజాలుంటాయి అవన్నీ వదిలేసేయి అది ఇది అనంటే ఈమె ఏంటంటే సరే ఎలాగో నా బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడు. సో ఇంకా మైట్ యాస్ వెల్ ఇది అన్నట్టు. బట్ ఇట్స్ మ్యారేజ్ అంటే ఆఫ్ ఆమె మెయిన్ నాకెలా అర్థమైందంటే హ్మ్. ప్రెగ్నెంట్ కదా! సో హ్మ్. హి ఈస్ ఆ షీ ఈస్ మోర్ టైంలో. కన్సర్న్డ్ అబౌట్ ద బేబీ. ఆ అవును. బేబీ ఫ్యూచర్ ఉండదనేసి ఇంకా మారిపోద్ది. కరెక్ట్. అది 1970 కాబట్టి ఆ టైంలో అన్నట్టు ఇట్స్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ లాగా ఆమె పెళ్లి చేసుకుంటుంది. అండ్ షీ ఈస్ ఫెయిర్‌లీ హ్యాపీ వెన్ కుసుమ ఈస్ బోర్న్ అంతా పాపం రాజా అలా చూసుకుంటుంది. బట్ ఇంక అక్కడి నుండి ఇట్ ఫీల్స్ లైక్ ఎ బిట్ అన్‌రియల్ బికాజ్ ఆమె 8 ఇయర్స్ రూమ్‌లో లాకప్ అయిపోయి అలానే ఉండటము ఇదంతా. సో హి పెయింట్స్ ద ఫిల్మ్ ఇన్ లైక్ వినెట్స్ లాగా ఇలా మధ్యలో కట్స్ లైక్ ఆ మధ్యలో ఏం జరిగింది అసలు వీళ్ళు ఎలా బతికారు అనేది చూపించాడు. జస్ట్ హి జంప్స్ టు మేబీ వీడు అదే రూమ్ లో ఉండి హీ బికమ్స్ మోర్ అండ్ మోర్ పారనాయిడ్ అండ్ స్కిజోఫ్రెనిక్. ఈ అమ్మాయి ఆ రూమ్ లో ఉండి మరి ఆమె ఎలా ఉందనేది ఇంకా అసలు ఆమె పర్స్పెక్టివ్ లో చూపించాడు అసలు. ఐ థింక్ అవును. హీ ఓన్లీ షోస్ వాట్ హీ వాంట్స్ టు షో సినిమాలో. వీడి క్యారెక్టర్ ఇలా జరిగింది అనేది. వాళ్ళు మిగతా టైంలో ఏం చేశారు లవణప్ప ఎలా అవన్నీ అనవసరం అన్నట్టు చూపిస్తాడు. యా సో ఈస్ లైక్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు పుట్ ఎ టార్చ్ లైట్ ఆన్ అనుకుంటా. యా అవును. అంటే యా మధ్యలో గూడా కొద్దిగా అక్కడ గూడా కొన్ని పెడతాడయితే థ్రిల్స్. అవును వీడెళ్లి ఆమెతి నిలుచుకున్నప్పుడు చెప్తుంటే కళ్ళు ఆర్పదు. అవును అవును ఏంట్రా ఆ, ఇది నేననుకున్నానన్నమాట. ఈమేమైనా దెయ్యమా? మనకేదో అవును వీడి హెడ్‌లోకి హాల్యూసినేషనా ఈమె గూడా పోయిందనుకున్నా నేను. అవును. అవును. అన్ని తర్వాత ఉఫ్ ఉఫ్ అని ఊది, ఈ మధ్య నాకు భ్రమలు చాలా ముదురుండాయి. ఆచార్య చెప్తే ఇన్నలే అని నవ్వుకుంటాడు ఈడికి వీడే. అంటే హి థింక్స్ ఇట్స్ లైక్ ఎ భ్రమ అన్నట్టు. అవును. అవును.
ఆ భ్రమలు ఆ 2, 3 సీన్‌లు భలే ఉన్నాయి. ఆ కుంతి, మాద్రీలు కూడా బేసిక్‌గా దాంట్లో గూడా కున్ నేను పాండురాజు కదా! పాండురాజుది ఏదో ఉంటుంది అరవింద్. అంటే ఏమంటాడంటే, కౌరవులకు చాలా అన్యాయం జరిగి ఉండాదని జెప్పి, ఎవడికో పుట్టినోడు రాజ్యం ఏలేస్తున్నాడు అనేది వీడి బాధ మెయిన్. పాండవులకి అసలు రాజ్యం ఉండకూడదు. ఎందుకంటే సేమ్ వాడి కోర్ కాన్సెప్ట్ ఈస్ ఎవడికి పుట్టాడో వీడు డిజర్వ్డ్ కాదు అనే దాంట్లోంచి ఈ హాలుసినేషన్స్ అన్నీ పుడుతుంటాయి వాడికసలు బేసిక్‌గా. యాహ్! ఆహ్, ఇంకొకటి మనం టచ్ అయింది ఇందాక. హ్మ్. ఇదే నెల తక్కువ, అందరూ నెల తక్కువ వాడు, నెల తక్కువ వాడు అంటారు కదా! అవును. అది కూడా మంచి పే ఆఫ్ ఇచ్చాడు లాస్ట్‌లో. అవును. అవును. నెల తక్కువోడు గాదా! ఆ మాత్రం లోపాలుండాలే అదనన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ. వీడు ఆల్రెడీ పెళ్లి చేసుకునే టైంకి షీ వాస్ ప్రెగ్నెంట్ గాబట్టి 8 మంత్స్‌కో ఏదో పుట్టడం అనేది వీడు అంటాడు. పెద్దోడు నెల తక్కువోడు పుట్టాడు గదా! అని బా చూసుకున్నా అని గూడా వీడంటాడు ఒకసారి. అన్న అని వీడు ఫ్రస్ట్రేషన్‌లో అంటాడు. అందరూ నన్ను నెల తక్కువోడు అంటారు. ఆ! అండ్ వీడు ఇంకోటి గూడా ఒక్కగానొక్క కొడుకని గారాబం జేస్తే ఈడు నన్నిలా జేస్తున్నాడని అంటాడు లవణప్ప గురించి. అంటే వీడు సెకండోడిని అసలు కొడుకుగానే ట్రీట్ చేయడనమాట. లైక్ వాడి మైండ్‌లో. సో, అదొకటి జెప్తాడు. అండ్ ఆహ్, వీడు గ్రేవ్‌లోకి తవ్వుకొని ఎళ్తాడు గదా! ఎళ్ళినప్పుడు గూడా నల్లగా నేరేడు పండ్లా నిగనిగలాడుతూ ఉండేవాడు బిడ్డ. ఇప్పుడేమో తెల్లగా పాలిపోయినాడంటాడు. స్కెలిటన్ జూసి. స్కెలిటన్ తెల్లగా అబ్బబ్బబ్బా! అదే ఎక్స్‌ట్రీమ్ అసలు. అది. అది క్రేజీ అసల ఆ డైలాగ్స్. సూపర్ రాసాడసల. ఆ నల్లగా అండ్ కొడుకు గుమ్మడి పండులాగా పుడతాడనుకునుంటే ఇలా పుట్టాడు సెకండోడు. అట్‌లీస్ట్ ఇది గుమ్మడి పండైనా ఉన్నయో ఏదో చెప్తాడు. సంథింగ్ లైక్ దట్. ఆ గుమ్మడి పండుని చూసి కూడా. అంటే హి హేట్స్ హిమ్ సెకండ్ వన్ సో మచ్ దట్ ప్రతి దాంట్లో అండ్ వీడి ఇట్స్ లైక్ హి ఆసిలేట్స్ బిట్వీన్ ఈ కామెడీ అండ్ లైక్ వర్స్ట్ బిహేవియర్ అన్నమాట. అది కుంతి, మాద్రి దాంట్లో ఇంకేదో చెప్తాడు. ఒక్క నిమిషం నేను చూస్తున్నా. అంతే. అసలు ఆ ట్రే నాకు భూతం పట్టుండాదిరా చారి అనేది ఆ కట్ సీన్ ఆ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చూడు. దాంట్లో తప్పు జరిగిపోయుండాదని చెప్పి ఆ యాక్టింగ్ అసలు సో, దిస్ ఈస్ ప్రాబబ్లీ ఎ గుడ్ టైమ్ టు టాక్ అబౌట్ సత్యదేవ్స్ యాక్టింగ్ గాని, ఇర్రగా తీసాడసలు. లైక్ ఫెంటాస్టిక్ చేసాడు అనిపించింది నాకైతే. అంటే ఇవన్నీ స్టోరీ గురించి ఇంతసేపు ఒక్కసారి కూడా మాట్లాడలేదు గానీ, హౌ హౌ వెల్ ఎవ్రీ సీన్ చించేసాడసలు యాక్టింగ్. ఇట్స్ లైక్ ఔట్‌స్టాండింగ్. అవును. అంటే అన్ని వేరియేషన్స్, అన్ని క్యారెక్టర్స్ అండ్ ఎస్పెషల్లీ ఓల్డ్ పర్సన్ స్కిజోఫ్రెనిక్ ఇదిలో హిస్ రెస్ట్‌లెస్ ఇది అండ్ కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇందాక చెప్పిన సీన్‌లో సారీ రా! పోయిన వారం మా ఇంట్లో జరిగిన తంతుకు నిన్ను పిలవలేదన్నప్పుడు ఒక మొహంలో ఇలా సేడిస్టిక్ ఇవుంటుంది. బికాజ్ వాడు ఏం చేశాడో వాడికి తెలుసు. చాలా వర్స్ట్ అండ్ ఈ ఈ ఎక్స్‌హ్యూమ్ చేసిన తర్వాత ఇలా నడిచేటప్పుడు మొహంలో గూడా ఒక రకమైన గర్వం అండ్ ఇలా ఉంటుందసలు. ఒక గర్వం అండ్ ఒక బ్యాడ్ ఈవిల్ విచ్ ఇలా మన మాంత్రికులు ఉంటారు చూడు. మన 'ఎస్‌వి ఆ! రంగారావు', 'పాతాళ అదే. భైరవ్' ఆ టైప్ 'పాతాళ భైరవి' లుక్స్. టైప్. అవును. అలా చేశాడసల ఆ లుక్స్. అండ్ ఈ ఈ ఇందాక వాటర్ ఆ బోట్ సీన్‌లో గాని, కొడుకు చచ్చిపోయినప్పుడు ఆ సీన్‌లో గాని, దాంట్లో అండ్ ఫస్ట్‌లో చాలా సాఫ్ట్‌గా ఇలా ఒక ప్లెజెంట్‌గా ఉంటాడు. ప్లస్ అలాంటోడు గ్లాసెస్ కూడా భలే ఉంటాయి. ఆ! చిన్న గ్లాస్ గ్లాసెస్ ఇలా అవును. గ్లాసెస్ ఉండి హి పర్స్‌పెక్టివ్. రెస్పెక్ట్స్ వుమెన్ మంచి నీట్ డీసెంట్ పర్సన్ ఉండేవాడు. గ్రాడ్యుయల్‌గా ఒక కళ్ళు ఇలా పెద్దయి చేసుకొని వర్స్ట్‌గా తయారయ్యేది అసలు భలే ఆ అద్దాలు పెట్టుకొని ఇలా ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు గూడా అసలు ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ షాట్స్‌లో సూపర్ చేసాడసలు. అవును. సత్యదేవ్ చేసాడు. అండ్ మహా కాస్టింగ్ ఈస్ లైక్ సో గుడ్. అంటే ఆచారి కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాడసల ఆ రోల్. నేనివాళ ఆయన ముందు మూవీస్ 'వికాస్' అంట ఆ! చూస్తే గుర్తుపట్టలేవు నువ్వు. యాహ్! యాహ్! సమ్ పెద్ద కాపు ఏదో ఉంది మూవీ. గడ్డం ఆహా! వేసుకొని ఊర్లో జస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్‌లో ఉన్నాడన్నమాట. హుహు. నువ్వు గనక చూస్తే హ్మ్. ఓహ్! ఇతను ఆచార్య అనేసరికి గుర్తుపట్టలేవన్నమాట. అక్కడ అలాంటి ఆయన్ని స్పాట్ చేసి ఇలా మార్చి ఒక లైక్ 70స్, 80స్ డాక్టర్‌గా చేయడం అన్నది అవును. మహాస్ టచ్. ఎంత అండ్ దాని డైలాగ్స్ కూడా కొన్ని క్రాంతికంగా రాజుల కాలం నాటి వెంటనే మందిరానికి తోలుకు రమ్మని అన్నారు. పితృదేవుల వారు ఏదో అంటే,
తోలుకురాడు నేను గేదెనా గొర్రెనా ఏదో అంటాడు అలా అన్నట్టు కొన్ని డైలాగ్స్ భలే ఆచార డైలాగ్స్ చాలా బాగా రాశాడు. ఈవెన్ ఇప్పుడు అచ్చమ్మ ఆవిడ కూడా సమ్ న్యూ యాక్ట్రెస్ ఆవిడ కాస్టింగ్ భలే ఉంది అసలు. బట్లర్ కైండ్ ఆఫ్ ఇది. లవణప్ప కాస్టింగ్ సూపర్ ఉంది. కుసుమ కూడా ఎంత అందంగా ఉన్నాడు పిల్లోడు, అంటే క్యూట్ గా ఇలా మంచి కళున్న మొహాన్ని మంచి పిల్లోడిని పెట్టాడు. అండ్ ఈ అమ్మాయి ఆంగ్లో ఇండియన్ బాగా ఉంది. ఈవెన్ ఆనంద్ కూడా పోలీస్ రోల్ బాగా చేశాడు, ఆయన కూడా కామెడీ ఇది. అండ్ నువ్వు ఈ కుసుమ లవణ థియరీ ఇందాక అన్నావు, అది మనం మిస్ అయ్యాం యాక్చువల్లీ. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాన్ లైక్ థియరీస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వెబ్ కదా, లైక్ నువ్వు అదే యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. రామప్ప అన్నారు, కుసుమ లవ కుశ కదా. అండ్ సీత టైంలో కూడా రామాయణంలో సీత దూరంగా ఉన్నప్పుడు ఇంకా పుట్టారు కదా, అగ్ని పరీక్ష చేస్తారు. రాముడు లినియేజా కాదా డౌట్ పడ్డాడు రాముడు కూడా అన్న దాన్ని పెట్టారు, కానీ దానికి మించి ఏం లేదంటే ఐ థింక్ మహా డినైడ్ ఇట్ కదా. మహా డినైడ్ ఇట్. సో నా లైక్ మెటా థియరీ దేర్ ఇస్, ఇప్పుడు మహాది డినై చేయకుండా ఎస్ అన్నాడు అనుకో, మన దేశంలో ఊరుకుంటారా? ఇప్పుడు అజిటేషన్ చేసి ఇదేంటి ఇలా ఏదో ఇలా చేస్తున్నాడు అని చెప్పి తిడతారు. సో ఐ థింక్ హీఈస్ స్మార్ట్ ఎనఫ్ టు డినై ఇట్. అండ్ దట్స్ ద ప్రాబ్లమ్. ఈ సినిమాలో దీని గురించి మహా ఒక మెటా డైలాగ్ కూడా రాశాడు. ఏంటంటే ఇది గాంధీ గారు రా హాయ్ చెప్పంటే, మాకు స్వాతంత్రం తెచ్చినందుకు థ్యాంక్ యూ అండి అని అంటే, స్వాతంత్రం ఎవడు తెచ్చాడు రా తెచ్చినాడు ఏదో అంటే, గాంధీ గారు కదరా అంటే, ఇది ఆ గాంధీ కాదు, ఇది ఇలా చెప్పబోతుంటే ఆపేసాయి. గాంధీ గారు మనకి స్వాతంత్రం తెచ్చారు కానీ వాక్ స్వాతంత్రం తేలేదు ఇంకా అని అంటాడు. సో దట్స్ లైక్ మెటా డైలాగ్ ఆన్ లైక్ హౌ ఎవ్రీబడి ఈజ్ అవుట్రేజ్ కల్చర్ అనేది ఉన్నట్టు. దీంట్లో కూడా ఇలా చేసినందుకు అవుట్రేజ్ చేసి, ఎంత ధైర్యం నీకు, మన పురాణాలు ఇలా చేస్తావు అని తిడతారని చెప్పి హీ జస్ట్ స్ట్రైట్ అప్ డినైడ్ ఇట్. బట్ ఐ థింక్ ఐ అగ్రీ విత్ యూ, మేబీ దట్ మైట్ బి అ వెరీ గుడ్ లైక్ లీనేజ్. ఎందుకంటే లవ కుశాల్లో కూడా ఒకళ్ళు తెలుపు ఒకళ్ళు నలుపు మన లవ కుశ ఎన్టీఆర్ సినిమా చూసినా కూడా అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ పేర్లో ఇంకొక 2 టిడ్ బిట్స్ ఏంటంటే, లవణం అంటే సాల్ట్ ఇస్ తెలుపు అని, కుసుమకేమో నాకు కుసుమ అనే పేరు వినంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మన చిన్నప్పుడు కుసుమ గుచ్చమ్మునకు బోలే బొసగు శౌర్యమానవాన్సినకి వీరుండు మహితగాతులు అని ఉంటుంది కదా. దాంట్లో సకల జన మస్తకమందైన వనమునందైన జీర్ణ భావంబు గనుట అని ఉంటుంది కదా. సో లైక్ ఆ వనములో it always lives a good life, like or either on the heads of people or in the garden like ఇది అన్నట్టు. సో అది అలా జరుగుతుంది కాబట్టి మేబీ అలా పెట్టుండొచ్చేమో కుసుమ అని, లైక్ విరబోసిన ఫ్లవర్ లాగా ఉండి 11 years కి ఫ్లవర్ లాగా అలా పెట్టుండొచ్చు. అండ్ ఈ లవణానికి ఇతను పోలీస్ కూడా అంటాడు ఆ జూనియర్ సీనియర్ వాళ్ళతో, ఏమో ఒక చిటికేడు ఉప్పు దొరకొచ్చేమో ఏదో అంటాడు ఒక డైలాగ్. అది అంటే ఇది యాక్చువల్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫైనల్లీ లాస్ట్ కి తెలిసేది లవణప్పనే నాట్ ద ట్రూ సన్ అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. అలా ఉప్పే కదా అన్నట్లు. సో అలా, బట్ ఆ నేమింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, కాస్టింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సీన్స్ ఏమున్నాయి. ఐ థింక్ ప్రిటీ మచ్ అన్ని సీన్స్ అన్ని డైలాగ్స్ బాగున్నాయి. కాస్టింగ్ మనం ఆల్రెడీ మాట్లాడాము. ఎడిటింగ్ కూడా మహాస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎడిటర్, అసలు మహా ఎడిట్ చేశాడు సినిమాని అని చెప్పాడు. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ, బికాస్ నీకు మన ఇందాక అన్నట్టు ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఇస్ సో గుడ్. అంటే ఏ క్యారెక్టర్ గురించి ఎప్పుడు చెప్పాలో వాళ్ళు వచ్చినప్పుడే మెన్షన్ చేసి ఆ డీప్ డైవ్ చేస్తాడు. అంటే కుసుమ గురించి డీప్ గా చెప్పేది థర్డ్ యాక్ట్ లో ఇన్వెస్టిగేషన్ టైంలో చెప్తాడు. ఈ వైఫ్ ఇందాక ఇలా ఉఫ్ అని ఊది భ్రాంతి అనుకుంటాడు కదా, అప్పుడే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుంది, వెళ్ళి అప్పుడు ఆవిడ లైక్ ఆ అమ్మాయితో మీట్ అయ్యేది అవన్నీ చెప్తాడు. అలా ఒక్కొక్కటి ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్ నరేషన్. Because the point is, cinema starts when a doubt enters his mind and ends when doubt leaves. Adi cinema, like that's the cinema. Ee migtavanni like other aspects. And so our recommend editing is really good. Music
అసలు ఈ స్మరణ్ సాయి ఎవరో గాని ఇంత ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఇచ్చాడు. అసలు వరల్డ్ క్లాస్ ఉండింది. అసలు స్కోర్ ఇస్ లైక్ వయలిన్స్ అన్ని ప్లస్ సూపర్. నాకు అనిపించింది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా లిమిటెడ్ గా వాడాడు. చాలా కానీ limited. ఓన్లీ ఇప్పుడు వయలిన్ తోనే స్లో వయలిన్, అవును. ఫాస్ట్, అవును. ఒక ఇన్మర్సివ్ వెరీ అట్మాస్ఫియరిక్ వయలిన్ ఒకటి, అవును. దాంతోనే నడిపిస్తుంది. మళ్ళీ ప్లస్ Hmm. టెంక్ 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 అన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటారు. అవును. అవును. ఆ హుడనిట్ జానరా లైక్ పాత 50s 60s హిచ్కాక్ ఆర్ లైక్ ఏదో ఒకటి ఈ మూవీస్ టైప్ లో అలా ఉండి అదే ఇందాక తప్పించుకోలేవు సాంగ్ లో అది భలే ఉంది. అండ్ సుందరి సాంగ్ వెరీ మెలోడియస్. అసలు ఎంత ఎస్ దాస్ కదా, బాగుంది. విజయ్ ఎస్ దాస్. విజయ్ యేసుదాస్ సూపర్ ఉంది అసలు అది. మ్యూజిక్ అండ్ కాస్ట్యూమ్ సెట్ డిజైన్ ఆర్ ఏమంటారు ఆర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ఆల్సో బ్రిలియంట్. అసలు కలర్స్ మంచి గ్రీన్స్ అండ్ లైక్ గోల్డ్ బ్యూటిఫుల్ ఉంది. అసలు చాలా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. ఈవెన్ ఆ పోర్ట్రేట్స్ అంత బాగా చేయడానికి లైక్ విజువల్ విఎఫ్ఎక్స్ వాట్ ఎవర్ ఇస్ గుడ్. ఓవరాల్ అసలు అంటే వెరీ హై క్వాలిటీ ఫిల్మ్ అండ్ వెరీ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గ్రేట్. ఓవరాల్ మనం అన్నట్టు నేను అనుకున్నట్టు మేబీ the genre itself or like it says that it is not like a hopeful film, but it's a very exciting and engaging film అన్నట్టు అనిపించింది నాకు. సో నా పర్సనల్ గా అయితే మహా నుంచి ఒక 4-5 years వెయిట్ చేసి వచ్చినప్పుడు ఇంత థాట్ ప్రొవోకింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్ పాయింట్స్, మనం 2 గంటలు మాట్లాడినా కూడా ఇంకా చాలా ఉన్నాయి ఒక్క దాని గురించి. ఇంకా సీన్ బై సీన్ వచ్చి మనం గనక సెకండ్ హాఫ్ లో ఇది వచ్చింది ఇక్కడ ఇది చెప్పాడని మ్యాప్ చేసుకోవడం క్లాడ్ అన్నట్లు చేస్తే యూ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ మీట్ ఫర్ థాట్. అవును. అవును. ఐ థింక్ ఇది డెఫినెట్లీ నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు అందరూ చూసి వావ్ ఇది లైక్ దేర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్ టు అన్పాక్ అని చెప్పి థియేటర్ లో చూసింటే బాగుండని అనుకుంటారేమో. బట్ I think more power to Maha and I think he should make more. Commendable that Mahesh Babu present చేయడము is very good sign. Yeah, good sign. And I hope Satyadev deserves all the awards. Maha deserves all the awards. And I hope కంచరపాలెం మిస్ అయింది. దీనికి ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఇలాంటివి వస్తే బాగుంటుంది. I agree. And there is no reference like it's in very original film. And I hope they make more films. And I hope Maha yearly ఒక ఫిల్మ్ అయినా తీసేటట్టు I think somehow the universe should conspire to get him to make more films. రైట్ స్కేల్ అవ్వాలంటే అంటే మహానే స్క్రీన్ ప్లే, మహానే ఎడిటింగ్, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే ఇట్ టేక్స్ టైం కదా. 3 years పడుతుంది మూవీ. Years and acting. Yeah. హోప్ఫుల్లీ ఇంకా మోర్ పీపుల్. కానీ వేరే సినిమాస్ లో ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చూసినప్పుడు పెద్ద టీం ఉంటారు. అంటే హీ ఆల్సో బ్యాక్స్ యాస్ ఎ ప్రొడ్యూసర్ స్మాల్ ఫిల్మ్స్, హ్యాస్ ఎ బిగ్ టీమ్. అవును, ఆబ్వియస్లీ ఈ ఫిల్మ్ ఇంత చేయడానికి it is teamwork and a lot of effort must have gone into this film. So he obviously has a good team and he probably had enough budget కూడా దీనికి చేయడానికి, because it looks very rich, very grand. అసలు ఎక్కడ కూడా లైక్ ఈ సినిమాకి ఎంత జానర్ ఎంత డిమాండ్ చేసిందో అంత రిచ్ గా అంత గ్రాండ్ గా ఉంది. ఎక్కడ కూడా ఇదేదో చాలా చీప్గా ఉంది అని ఒక్క దాంట్లో కూడా అనిపించలేదు నాకు అసలు. యాక్చువల్లీ ఎవ్రీ సీన్ వాజ్ బ్రిలియంట్ అసలు. I think that's probably all we have, and hopefully everyone will watch the film and cinema చూసాక మళ్ళీ మనం పాడ్కాస్ట్ విని they can unpack more details. And మేము స్టార్టింగ్ లో చెప్పినట్లు సినిమా ఒకసారి చూడండి, మా పాడ్కాస్ట్ వినండి. మామూలుగా వేరే సినిమాలకి అయితే కంపానియన్ పీస్ లాగా ఒకసారి వింటారు, దీనికి మాత్రం విన్నాక మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి. అవును, గ్యారంటీ మీకు ఆ లేయర్డ్ నరేషన్, మోర్ థ్రిల్స్ కనిపిస్తాయి. ఆ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ, థ్రిల్స్ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అండ్ ఇందాకన్నట్టు ఈవెన్ విత్ దిస్ వీ ప్రాబబ్లీ ఓన్లీ స్క్రాచ్ ద సర్ఫేస్. అసలు సీన్ బై సీన్ వెళ్తే ఎన్నో డైలాగ్స్ అండ్ సటిల్ యాక్టింగ్ నువాన్సెస్ అండ్ అంటే క్యారెక్టర్ మోటివేషన్, అంటే రామప్ప ఎలా బిహేవ్ చేస్తాడు, ఎందుకు అలా బిహేవ్ చేశాడు అనేది చాలా అన్పాక్ చేయడానికి చాలా ఉంటుంది. సో మేబీ అగైన్ మనం
ఉమామహేశ్వరకి చెప్పినట్టే మహా గారు కూడా ఈ ఎపిసోడ్ విని I think hopefully if we get a chance to talk to him and unpack even more details, that'll be great. So let's just hope for that. Okay, Arvind. All right. Record stop, Jaina.